ఒక్కసారి చూడండి, ఇక్కడ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో మీకు జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సిసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ అన్నీ కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా వస్తాయి. బోత్ మీకు లైవ్ ప్లస్ రికార్డింగ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. అయితే ఫీజు అనేది 60,000 రూపీస్కి మనం ఇవ్వడం జరుగుతుంది విత్ ఈజీ ఈఎంఐ ఆప్షన్ 5,000 పర్ మంత్. అయితే కోర్స్ బ్యూటీనెస్ ఏంటి అంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో దట్ టెస్ట్ సిరీస్ అనేవి రెగ్యులర్గా రాయగలరు, ఆన్సర్ రైటింగ్ కూడా రాయగలరు, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా సరే, ఒకవేళ డెమో సెషన్స్ కూడా చూడాలి అనుకున్నా యూ కెన్ సింప్లీ కాల్ టు దిస్ నంబర్ 7893899553. దిస్ ఈజ్ అబౌట్ ఆర్టికల్ 20. ఆర్టికల్ 20 మనం ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్ అని చూస్తాం. ఓకేనా, ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్. సో దీన్ని బ్రేక్ చేసినట్లయితే ఒకసారి ఆర్టికల్ని డీటెయిల్గా చూసి తర్వాత మనం డిస్కషన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ప్రొటెక్షన్. ఎస్, ఇండివిజువల్కి ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రొటెక్షన్ అనేది ఎప్పుడు ఇస్తారు? ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్. సో కన్విక్షన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్విక్ట్? కన్విక్ట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, వ్యక్తి ఆఫెన్స్ చేశాడు, కన్విక్ట్ అయ్యాడు అంటే అర్థం ఏంటి? హీ ఈజ్ ప్రూవెన్ గిల్టీ అట్లాగా. ఆర్ ఒక వ్యక్తి దొరికాడు, ట్రయల్ ప్రాసెస్లో ఉందన్న వాటిని మనం కన్విక్షన్స్ కింద చూస్తాం. కన్విక్షన్ అంటే జనరల్ అయి ఎప్పుడైతే కేసు ప్రూవ్ అవుతుందో అప్పుడు మనం కన్విక్షన్ అని అంటాం ఫర్ ఆఫెన్సెస్, రైట్? సో కొన్ని ఆఫెన్సెస్ ఎప్పుడైతే మిస్టేక్స్ చేస్తారో అండ్ ఎప్పుడైతే ఇది కోర్టులో క్లియర్గా ఎస్ గిల్టీ అని ప్రూవ్ అవుతుందో దాన్ని మనం కన్విక్షన్ అని అంటాం. అయితే సరే, ఇక్కడ గిల్టీగా ప్రూవ్ అయిన వ్యక్తులకి ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందా? ఈవెన్ ట్రయల్ ప్రాసెస్లో ఉన్నప్పుడు అంటే విచారణలో ఉన్నప్పుడు కూడా వీళ్ళకంటూ కొన్ని రైట్స్ అనేవి ఉన్నాయి, కొన్ని ప్రొటెక్షన్స్ అనేవి ఉన్నాయి. అవి ఎందుకు అనేది మీకు అర్థమవుతుందన్నమాట. క్లియర్? సో ఒక్కసారి చూసుకున్నట్లయితే ఆర్టికల్ 20 అనేది ఇండివిజువల్కి, వెన్ ఐ సే ఇండివిజువల్, ఈ ఇండివిజువల్ అనేవాడు ఇండియన్ సిటిజన్ అయినా అవ్వచ్చు, క్లియర్, అండ్ ఫారినర్ అయినా అవ్వచ్చు, అండ్ లీగల్ పర్సన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లీగల్ పర్సన్? ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. లీగల్ పర్సన్స్ అంటే స్టాట్యూటరీ స్టేటస్తో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం లీగల్ పర్సన్స్ అని అంటాం. అదే ఒక కంపెనీ ఉంది, కంపెనీస్ అనేవి కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకొని ఎంట్రీ అవ్వాలి. సో ఇప్పుడు ఈ కంపెనీకి లీగల్ స్టేటస్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? సో కంపెనీ అయినా, ఒక ఫారినర్ అయినా, ఇండియన్ అయినా ఆర్టికల్ 20 ప్రకారం కొన్ని ప్రొటెక్షన్స్ అనేవి వాళ్ళకు ఉంటాయన్నమాట. ఓకేనా? సో ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకుంటే ఆర్టికల్ 20 అనేది ఫారినర్స్కి కూడా ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అని గుర్తుంచుకోండి, రైట్? అయితే ఏ కండిషన్స్లో ఇవ్వడం జరుగుతుంది అంటే, ఫస్ట్ వన్, నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో అని చూస్తాం. నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అని చూస్తాం. అంటే ఏంటి నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అంటే? దట్ ఈజ్ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సి, దట్ ఈజ్ ఇయర్ 2023. సో 2023లో ఎగ్జాంపుల్ చూడండి, ఒక వ్యక్తి సిగ్నల్ జంప్ చేశాడు. ఓకేనా? లెట్స్ టేక్, ఒక వ్యక్తి సిగ్నల్ జంప్ చేశాడు. సో అయితే ఇలా సిగ్నల్ జంప్ చేస్తూ వేరే వ్యక్తిని హిట్ చేయడం జరిగింది. లెట్స్ టేక్, సిగ్నల్ జంప్ చేస్తూ వేరే వ్యక్తిని హిట్ చేశాడు. బట్ 2023 వెహికల్స్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఒకవేళ ఇది పనిషబుల్ అఫెన్స్ కాదు, ఇట్లా సిగ్నల్ జంప్ చేసి వేరే వ్యక్తిని హిట్ చేస్తే కేవలం ఒక 1000 రూపీస్ మాత్రమే ఫైన్ అనుకోండి. లెట్స్ టేక్ ఇక్కడ, రైట్? సో అయితే ఇప్పుడు పనిష్మెంట్ ఏంటి? కేవలం 1000 రూపీస్ మాత్రమే పనిష్మెంట్. బట్ ఒకవేళ గవర్నమెంటే ఈ వ్యక్తికి ఇఫ్ దే ఆస్క్ 5,000 యాజ్ ఫైన్, చూడండి 5,000 యాజ్ ఫైన్, ఆర్ లోయర్ కోర్ట్స్ ఒకవేళ ఈ వ్యక్తి మీద 5,000 ప్లస్ 6 months ఇంప్రిజన్మెంట్ పెట్టారనుకోండి. సార్ అదేంటి 5,000 6 months అనేవి అసలు చట్టంలోనే లేవు కదా, అంటే సిగ్నల్ జంప్ చేసి హిట్ చేస్తే కేవలం 1000 రూపీసే కదా. ఎస్, సో ఈ నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టోలా 2 కండిషన్స్ని ఇస్తుందన్నమాట. ఏంటంటే వ్యక్తి ఎప్పుడైతే తప్పు చేస్తాడో ఆ తప్పుకి శిక్ష ఏమైతే ఉంటుందో ఆ రెస్పెక్టివ్ టైంలో ఏదైతే ఉందో అది మాత్రమే ఇవ్వాలి. క్లియర్? సో ఒకసారి చూడండి, 2023లో వ్యక్తి సిగ్నల్ జంప్ చేసి ఒక వ్యక్తిని హిట్ చేస్తే అప్పటి మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం 1000 రూపీసే పనిష్మెంట్ ఉంది, ఫైన్ ఉంది. బట్
2024 జనవరి 1 నుంచి మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, సిగ్నల్ జంప్ చేసి ఎవరైతే వేరే వ్యక్తిని హిట్ చేస్తారో వాళ్ళకి లెట్స్ టేక్ సో ఒక 10,000 పనిష్మెంట్ అట్లాగా ప్లస్ 3 months ఇంప్రిజన్మెంట్ వేస్తుంది అనుకోండి. అయితే 2023లో ఈ వ్యక్తి మీద కేసు పెట్టినప్పటికీ కూడా అది ట్రయల్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి జ్యుడిషియరీ దగ్గరికి వచ్చేసరికి 24 అయ్యింది అనుకోండి. నౌ జడ్జ్ కెనాట్ ఆస్క్ హిమ్ ఫర్ 10,000 and 3 months ఇంప్రిజన్మెంట్. ఎందుకు? అతను అఫెన్స్ చేసింది 2023లో. అతను అఫెన్స్ చేసే టైంకి ఏదైతే పనిష్మెంట్ ఉందో కేవలం అది మాత్రమే ఇవ్వాలి. అర్థమైందా? సో నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా ప్రకారం కన్విక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉంటారో, ఏ అఫెన్స్ అయితే వాళ్ళు చేస్తారో అతను చేసే టైంకి ఏ లెజిస్లేషన్ ఎన్ఫోర్స్మెంట్లో ఉంటుందో దాంట్లో ఉన్న పనిష్మెంట్ మాత్రమే ఇవ్వాలి అని చెప్తారు, రైట్. అండ్ ఎటువంటి పెనాల్టీ కూడా చెప్పిన దానికన్నా ఎక్కువ ఇవ్వడానికి లేదు అని మనం చూస్తామన్నమాట. అర్థమైందా? అయితే వన్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి అంటే ఈ లా అనేది రెట్రోస్పెక్టివ్గా అప్లై కాదు అని చెప్తుంది, అవునా? సో అయితే ఇక్కడ ఏమని చెప్తాము, రెట్రోస్పెక్టివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తి 2023లో హిట్ చేశాడు, బట్ కేసు మాత్రం వాదనకి 2024లో వచ్చింది. అయితే ఇప్పుడు కోర్టు ఏమని చెప్పింది, 2024లో ఇదే కదా ఉంది, నీకు ఇదే వేస్తాను, ఎందుకంటే దీని ఇంప్లిమెంటేషన్ అనేది నేను 2023 నుంచి తీసుకుంటాను అని జ్యుడిషియరీ చెప్పడానికి లేదు. అందుకే నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా అని అంటాం. రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే ఒక చట్టం ఇంప్లిమెంటేషన్ అనేది బ్యాక్ డేట్ నుంచి తీసుకొని రావడాన్ని రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అని అంటాం. రెట్రోస్పెక్టివ్ అంటే ఏంటమ్మా, రెట్రో యాక్టివ్లీ అంటే బ్యాక్ నుంచి తీసుకొచ్చి అప్లికేషన్లో. చట్టం నేను 24లోనే చేయొచ్చు, బట్ 2023 నుంచి ఇంప్లిమేషన్ ఉంటుంది అని చెప్పి కోర్టు కానీ పార్లమెంట్ కానీ కొత్త చట్టాలను అలా తీసుకొని రావడానికి లేదు. బ్యాక్ నుంచి దీన్ని అప్లై చేసుకొని వస్తాను, బ్యాక్ నుంచి ఎవరైతే అండర్ ట్రయల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇదే శిక్ష ఉంటుంది అలా చెప్పడానికి లేదు అని ఆర్టికల్ 20 క్లాజ్ 1లో మనం చూస్తామన్నమాట. ఓకేనా? సో ఈ క్లాజ్ ఏలో నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా ప్రకారం ఆ వ్యక్తి ఏ పనిష్మెంట్ అయితే చేస్తాడో ఆ టైంలో కేవలం దానికి తగ్గట్టుగా మాత్రమే శిక్ష అనేది ఇవ్వాలి. కొత్తగా లెజిస్లేషన్స్ అనేవి తర్వాత చేసినా సరే ఆ వ్యక్తికి ఇంప్లిమెంటేషన్ అనేది మనం అక్కడ చెయ్యకూడదు. అండ్ ఈ తరహా ప్రొటెక్షన్ అనేది గుర్తుంచుకోండి, ఈ తరహా ప్రొటెక్షన్ అనేది కేవలం క్రిమినల్ అఫెన్సెస్కి మాత్రమే ఉంటుంది అని గుర్తుంచుకోండి. క్లియర్? క్రిమినల్ అఫెన్సెస్కి మాత్రమే ఈ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే సార్ సివిల్ కేసెస్ అయితే మనం రెట్రోస్పెక్టివ్గా ఎఫెక్ట్లోకి తీసుకొని రావచ్చా? దాని మీనింగ్ అదే. క్లియర్? సివిల్ కేసెస్ అయినా ఆర్ ట్యాక్స్ రిలేటెడ్ కేసెస్ అయినా సరే రెట్రోస్పెక్టివ్గా మనం ఎఫెక్ట్ అనేది తీసుకొని రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ 2023లో ట్యాక్స్ అనేది 2% ఉంది అనుకోండి, లెట్స్ టేక్. అండ్ 2024లో ట్యాక్స్ అనేది 4% చేసి దీని ఇంప్లిమెంటేషన్ లాస్ట్ ఇయర్ నుంచి తీసుకొస్తున్నాను. సార్ మరి ఆల్రెడీ 2023లో ఎవరైనా 2% కట్టేసి ఉంటే ఆల్రెడీ అప్పటికి కట్టేసి ఉంచేస్తే నో ప్రాబ్లం. బట్ లేట్గా కడుతున్నారు, టైంలో కట్టలేదు అనుకోండి, గవర్నమెంట్ ఒకవేళ చెప్పింది అనుకోండి ఈ 4% ట్యాక్స్ అనేది రెట్రోస్పెక్టివ్గా వెనక నుంచి అప్లికేషన్లోకి తీసుకొస్తున్నాను, సో ఎవరైతే ఇంకా ఆ పాత రేట్లు అవి కట్టలేదో వాళ్ళు కొత్త రేట్లు కట్టేటప్పుడు కొత్త రేట్లోనే కట్టాలి అని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ అనేది ఇవ్వగలదన్నమాట. ఎందుకు సార్? నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టర్లో కదా, రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్లో బ్యాక్ నుంచి ఎలా అప్లికేషన్లోకి తీసుకొస్తారు? ఎస్, మనం చూసాం కదా, కేవలం క్రిమినల్ రిలేటెడ్ ఆఫెన్స్లో మాత్రమే బ్యాక్ నుంచి అప్లై అవ్వదు, బట్ సివిల్ అండ్ ట్యాక్స్ రిలేటెడ్లో మాత్రం బ్యాక్ నుంచి అప్లై అవుతుంది అని గుర్తుంచుకోండి. క్లియర్? సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా అని చెప్తామన్నమాట, రైట్? అండ్ గుర్తుంచుకోండి మరొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, అయితే ఇక్కడ ఎవరైతే కన్విక్ట్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఈ ప్రొటెక్షన్ని అడగగలరు. ఒకవేళ ఒక వ్యక్తిని మనం ప్రివెంటివ్ డిటెన్షన్ కింద ఉంచాము అనుకోండి. సార్ వాట్ ఈస్ దిస్ ప్రివెంటివ్ డిటెన్షన్? నెక్స్ట్ ఆర్టికల్స్లో కూడా వస్తుంది. బట్ బేసికల్లీ ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఒక వ్యక్తి అఫెన్స్ చేస్తాడు ఏమో అన్న ఆలోచనతో
ముందుగానే ఆ వ్యక్తిని నిర్బంధించి ఉంచితే దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, ఒక వ్యక్తి ఉన్నాడు, ఎప్పుడు అల్లర్లు అవుతున్నా, మతపరమైన అల్లర్లు అవుతున్నా ఈ వ్యక్తి వచ్చి కొంతమందిని ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి, అట్లా కేసెస్ అనేవి ఆల్రెడీ అతని మీద చాలా ఉన్నాయి. సో ఇంకా మతపరమైన అల్లర్లు వస్తాయి అనుకునే ముందే ఈ వ్యక్తిని ముందు కంట్రోల్లోకి తెచ్చేసుకుంటారు. క్లియర్? అంటే అతను అరెస్ట్ చేసినట్టు కాదు, ప్రివెంటివ్ డిటెన్షన్ చేస్తున్నట్టు. ఎందుకు? ఈ వ్యక్తి అఫెన్స్ చేయకుండా ఆపే కెపాసిటీ అనేది పోలీస్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రకారం మనం ఒక వ్యక్తిని ఉంచాం. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ది సేమ్ కేస్, ఇదే కేసు తీసుకోండి. ఒక వ్యక్తి సిగ్నల్ జంప్ చేశాడు 2023లో. బట్ లెట్స్ టేక్, ఇట్లా ఎప్పుడు చేయరు, దట్ ఈజ్ ఎగ్జాంపుల్, అర్థం కావడానికి మాత్రమే తీసుకుంటున్నాను, సేమ్ ఎగ్జాంపుల్ అని. సో సిగ్నల్ జంప్ చేసినా సరే ఆ వ్యక్తిని ప్రివెంటివ్ డిటెన్షన్లోకి 23లోకి తీసుకున్నారు. అయితే ఇతన్ని 2024లో సబ్మిట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? ముందు అరెస్ట్ చేయలేదు, కేవలం అతను 2024లోనే సబ్మిట్ చేశారనుకోండి, అప్పుడు 2024 ప్రకారం శిక్ష ఏదైతే ఉందో అది వేస్తారు. ఎందుకంటే అంతవరకు కూడా అతన్ని జైల్లో ఉంచలేదు, ప్రివెంటివ్ డిటెన్షన్లో పెట్టారు. సో ప్రివెంటివ్ డిటెన్షన్లో ఎటువంటి ఇమ్యూనిటీ అనేది అడగడానికి లేదు అని చూస్తాం. ఓకేనా? సో ప్రివెంటివ్ డిటెన్షన్లో ఉంటే ఎటువంటి ఇమ్యూనిటీస్ కూడా వ్యక్తులకి ఉండవు. జనరల్గా ఉంటే మాత్రమే ఈ ఇమ్యూనిటీస్ అనేవి ఉంటాయన్నమాట. సో అందుకనే నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అనేది ఈ కండిషన్స్ అన్నిటితో ఉన్నాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇలానే నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా లాగా మనకి మరొక కండిషన్స్ కూడా, 2 కండిషన్స్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూద్దాం, జాగ్రత్తగా చూడండి. నో డబల్ జెపార్డీ అని అంటాం. నో డబల్ జెపార్డీ అంటే ఏ వ్యక్తి కూడా 2 సార్లు ప్రాసిక్యూషన్ అనేది చేయకూడదు. ప్రాసిక్యూషన్ అంటే ఏంటి? ప్రాసిక్యూషన్ అంటే ట్రయల్ ప్రాసెస్, అంటే విచారణ, క్లియర్, చేయకూడదు. ప్లస్ సేమ్ అఫెన్స్కి 2 సార్లు పనిష్మెంట్ అనేది ఇవ్వకూడదు అని గుర్తుంచుకోండి. క్లియర్? ఏ వ్యక్తికి కూడా 2 సార్లు ప్రాసిక్యూషన్ చేయకూడదు, 2 సార్లు పనిష్మెంట్ అనేది ఒకే కేసు మీద ఇవ్వడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఇన్ దాక సేమ్ ఎగ్జాంపుల్. సో 2023లో ఒక వ్యక్తి సిగ్నల్ జంప్ చేశాడు, ప్లస్ ఒక వ్యక్తిని హిట్ చేశాడు. అయితే వెంటనే డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆ టైంకి 1000 రూపీస్ ఫైన్ కదా, డిస్ట్రిక్ట్ కోర్ట్ వెంటనే 1000 రూపీస్ ఫైన్ వేసింది. సో విచారణ చేసి 1000 రూపీస్ ఫైన్ వేసింది, వాడు 1000 రూపీస్ కట్టి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ఎవరికైతే, ఏ వ్యక్తికైతే హిట్ జరిగిందో ఆ వ్యక్తి కేవలం వీడికి ఎంత చిన్న శిక్ష పడింది ఏంటి, నాకు చాలా ప్రాబ్లం అయింది కదా, ఒక 15 డేస్ హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పి ఆ వ్యక్తి ఏంటి, అక్కడ లోకల్లో ఉన్న డిస్ట్రిక్ట్ కోర్ట్ కాకుండా హైకోర్టులో మళ్ళీ కేసు వేస్తాడు. అయితే హైకోర్టులో కేసు వేసినప్పుడు హైకోర్టు మళ్ళీ 2వసారి ప్రాసిక్యూషన్ చేయడానికి లేదు. ఆల్రెడీ విచారణ అనేది డిస్ట్రిక్ట్ కోర్టులో జరిగిపోయింది, దానికి పనిష్మెంట్ కూడా అయిపోయింది. అయితే హైకోర్టులో నువ్వు మళ్ళీ ప్రాసిక్యూషన్ చేసి మళ్ళీ వీడికి ఎక్స్ట్రా 1000 రూపీస్ పనిష్మెంట్, నో, ఇన్నిసార్లు ఇలా చేయడానికి లేదు. క్లియర్గా సుప్రీంకోర్టు కానీ కాన్స్టిట్యూషన్లో కానీ మనకు చెప్తున్నాయి అన్నమాట. కాన్స్టిట్యూషన్లోనే క్లియర్గా ఉంది, ఏ వ్యక్తి మీద కూడా 2 సార్లు ప్రాసిక్యూషన్ కానీ పనిష్మెంట్ కానీ ఇవ్వకూడదు ఒకే తప్పుకి. ఎస్, ఈ వ్యక్తి ఒక 10 తప్పులు చేశాడంటే 10 సార్లు ప్రాసిక్యూషన్, 10 పనిష్మెంట్లు ఇవ్వచ్చు. బట్ ఒకే తప్పు చేస్తే ఆ ఒకే తప్పు మీద ఎక్కడో ఒక జ్యుడిషియరీలో, డిస్ట్రిక్ట్ కోర్ట్ అయినా, హైకోర్టు అయినా, సుప్రీంకోర్టు అయినా కేవలం ఒక్కసారి విచారణ చేయడానికి ఉంటుందన్నమాట. దాన్ని మనం నో డబుల్ జెపార్డీ అని అంటామన్నమాట, రైట్? అయితే గుర్తుంచుకోండి, ప్రాసిక్యూషన్ చేయడం, పనిష్మెంట్ ఇవ్వడం అనేది ఇది జ్యుడిషియరీ వంతు, అవునా? జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీ చేస్తుంది. బట్ లెట్స్ టేక్, కొన్నిసార్లు దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ. క్లియర్? డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ. మరి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, సో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఉంది, ఎగ్జాంపుల్ కింద ఇస్తాను. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, అందులో ఒక ఎంప్లాయీ మిస్టేక్ చేశాడు. క్లియర్? అందులో ఒక ఎంప్లాయీ మిస్టేక్ చేశాడు. సో ఇతను వెంటనే జైల్లో పెట్టకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అనేది చేస్తారు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో ఏంటి, ఈ వ్యక్తి నిజంగానే కరప్షన్ చేశాడా ఆర్ మిస్టేక్ చేశాడా అనేది చెక్ చేస్తారు. ఈ వ్యక్తి ఒకవేళ నిజంగానే మిస్టేక్ చేశాడు అంటే అప్పుడు ఇతని మీద ఫైన్ అనేది ఆర్ ఉద్యోగం తీయడం కానీ ఇట్లా చేస్తారనమాట. సో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేశారు, ఈ వ్యక్తి తప్పు చేశాడు, అందుకు రిమూవ్ చేసేసాడు. అయితే ఇతను వెంటనే హైకోర్టులో కేసు వేశాడు. హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు ప్రాసిక్యూషన్ స్టార్ట్ చేసింది అనుకోండి, హీ కెనాట్ ఆస్క్, సార్ ఆల్రెడీ నా మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అయిపోయింది, మళ్ళీ మీరు కొత్తగా ప్రాసిక్యూషన్ చెయ్యొద్దు
వాళ్ళ పనిష్మెంట్ తీసేయండి అని నువ్వు అలా అడగడానికి లేదు. ఎందుకంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ జుడిషియల్ ప్రాసిక్యూషన్. జుడిషియరీ చేసే ప్రాసిక్యూషన్ అనేది డిఫరెంట్. హైకోర్టులో ఆల్రెడీ ప్రాసిక్యూషన్ జరిగింది అంటే ఓకే, డిపార్ట్మెంటల్ లెవెల్లో జరిగింది అంటే అది యాక్సెప్టబుల్ కాదు. అండ్ గుర్తుంచుకోండి, సో ఈ వ్యక్తి హైకోర్టుకు వెళ్ళాడు, హైకోర్టులో ఇతనికి ఈ వ్యక్తి తప్పు చేయలేదు, మళ్ళీ ఇతనికి ఉద్యోగం రిటర్న్ ఇచ్చేయండి అని మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి హైకోర్టు ఆదేశించింది అనుకోండి, రైట్. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వెంటనే ఇతని ఉద్యోగంలోకి తీసుకుంటారు. బట్ మళ్ళా వెంటనే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేస్తారు. వీడి మీద స్ట్రాంగ్గా ఒక రీజన్ దొరుకుతుందా, మిస్టేక్ చేశాడా లేదా అని మళ్ళీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేస్తారు. అయితే హీ కెనాట్ నౌ రీచ్ హైకోర్ట్. సార్ మీరు ఆల్రెడీ నాకు చెప్పేశారు కదా నేను తప్పు చేయలేదు, నా ఉద్యోగం ఇచ్చేయమని. నా ఉద్యోగం అయితే ఇచ్చారు కానీ నా మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అనేది ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. సో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అనేది నో డబుల్ జెపార్డీ ప్రకారం ఆపండి అని చెప్తే హైకోర్టు చెప్తుంది నో, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అనేది జుడిషియరీ ఎంక్వైరీ కింద రాదు. ఆర్టికల్ 20 అనేది జుడిషియరీ ఎంక్వైరీకి మాత్రమే ప్రాసిక్యూషన్కి నో డబుల్ జెపార్డీ పవర్ ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 1000 సార్లు అయినా చేసుకోవచ్చు. అది డబుల్ జెపార్డీని ఏ విధంగా కూడా ఎఫెక్ట్ చేయదు అని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పడం జరిగిందనమాట. అర్థమైందా? సో ఆర్టికల్ 20లో ఫస్ట్ వన్ నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టర్ లా, తర్వాత దట్ ఈజ్ నో డబుల్ జెపార్డీ. నో డబుల్ జెపార్డీలో క్లియర్గా చూస్తాం, కేవలం జుడిషియరీ రిలేటెడ్ ప్రాసిక్యూషన్కి మాత్రమే ఇమ్యూనిటీ ఉంటుంది తప్ప డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఏ విధమైన ఇమ్యూనిటీ అనేది ఉండదు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ అనేవి కంటిన్యూస్గా ఎన్నిసార్లు అయినా కూడా వాళ్ళు చేయొచ్చు అనమాట. ఓకేనా? రైట్. సో డబుల్ జెపార్డీ తర్వాత ఆర్టికల్ 20లో మనకు మిగిలింది ఒకటే, దట్ ఈజ్ క్లాజ్ సి. అది కూడా చాలా ఇంపార్టెంట్, చూడండి. దిస్ ఈజ్ క్లాజ్ సి, నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటే ఏంటి? నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటే ఏ వ్యక్తికి కూడా పోలీస్ అంటే ఎంక్వైరీ ఎవరైతే చేస్తారో ఆ ఎంక్వైరీ చేసే వ్యక్తులు ఎవరి మీద అయితే అభియోగం అనేది ఉందో వాళ్ళని ఏ విధంగా కూడా ఫోర్స్ చేసి ఎస్ నువ్వే తప్పు చేసావు అని ఒప్పుకో అని అడగడానికి లేదు. రియల్గా చూసుకున్నట్లయితే లైక్ మూవీస్లో ఏం చేస్తారు, ఆ వ్యక్తిని కొట్టి హింసించి నువ్వే తప్పు చేసావని జుడిషియరీ ముందు ఒప్పుకో అని చెప్తారు కదా, అట్లాంటివి చేయడానికి మోస్ట్లీ చేయకూడదన్నమాట. ఓకేనా? ఎందుకంటే ఆర్టికల్ 20 క్లాజ్ సి నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అనే ఇమ్యూనిటీ ప్రతి ఇండివిజువల్కి కూడా ఉంటుంది. క్లియర్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఎటువంటి కంపల్సరీ ప్రొడక్షన్ ఆఫ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, సో పోలీస్ వాళ్ళు ఏని నిజంగా ఇతనే మిస్టేక్ చేశాడు అనుకొని తీసుకొచ్చారు. అయితే ఇతను ఫోర్స్ చేస్తున్నారు, నువ్వు ఆ వ్యక్తిని ఎలా చంపావు, ఆ కత్తి ఎక్కడ పడేసావు. నో, ఇతనికి ఏం తెలియదు, నిజంగా ఈ వ్యక్తి ఏం చేయలేదు. క్లియర్? సో ఈ వ్యక్తి మీద ఫోర్స్ చేస్తే ఈ వ్యక్తి కోర్టులో చెప్పచ్చు అనమాట, ఈ విధంగా నాకు వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని. ఓకేనా? సో కంపల్సరీ ప్రొడక్షన్ ఆఫ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ గురించి ఎవరిని ఫోర్స్ చేయకూడదు. అండ్ ఏ వ్యక్తి అయినా సరే థంబ్ ఇంప్రెషన్స్ అనేవి, క్లియర్, థంబ్ ఇంప్రెషన్స్ అనేవి ఇవ్వాలి అని చెప్పి ఫోర్స్ చేయకూడదు. క్లియర్? ఆ వ్యక్తి తనంతట తానుగా ఎస్ నేను కోఆపరేట్ చేస్తాను, మీకు అన్నీ కూడా సప్లై చేస్తాను, ప్రొవైడ్ చేస్తాను అంటేనే తీసుకోవాలి తప్ప ఆ వ్యక్తి థంబ్ ఇంప్రెషన్స్ అనేవి వితౌట్ పర్మిషన్స్ అనేవి తీసుకోకూడదు. క్లియర్? థంబ్ ఇంప్రెషన్ అయినా ఆర్ సిగ్నేచర్ అయినా ఆర్ బ్లడ్ స్పెసిమెన్స్ అంటే బ్లడ్ శాంపుల్స్ అయినా ఏదైనా సరే ఆ వ్యక్తికి ఇష్టం లేకున్నా తీసుకోవడానికి చేయడానికి లేదన్నమాట. ఓకేనా? అండ్ కంపల్సరీ ఎగ్జిబిషన్ ఆఫ్ బాడీ. సో బాడీ డిస్ప్లేయింగ్ కూడా కంపల్సరీగా చేయడం అనేది లేదు. అంటే నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ ప్రకారం ఏ వ్యక్తి అయినా సరే తను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అర్థమైందా? కొన్నిసార్లు చాలాసారికి నిజంగా తప్పు చెయ్యని వాళ్ళే జుడిషియరీలో దొరికిపోతూ ఉంటారు. సో వాళ్ళ మీద పనిష్మెంట్ అనేది పడుతుంది. అయితే అట్లాంటి వాళ్ళకి కాస్త బెనిఫిట్ ఉండాలి అని ఆర్టికల్ 20లో ఇది చూస్తాం. సో దీన్ని బట్టి ఏంటి, ఏ వ్యక్తిని కూడా ఫోర్స్ చేయకూడదు, నువ్వే తప్పు చేసావు అని ఒప్పుకో. మూవీస్లో ఏదైతే చూపిస్తారో దట్ ఈస్ కంప్లీట్లీ బికాజ్ ఆఫ్ మూవీ స్టైల్ కాబట్టి అది అట్లా చూపించడం జరుగుతుంది. బట్ జనరల్గా ఏ వ్యక్తిని కూడా మనం ఫోర్స్ చెయ్యలేము. సార్ ఫోర్స్ చేయకన్నా అడిగితే ఆ వ్యక్తి ఎందుకు నిజం చెప్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, సో ఎక్స్ అనే వ్యక్తే మిస్టేక్ చేశాడు. అయితే ఈ వ్యక్తి మిస్టేక్ చేశాడని అందరికీ క్లియర్గా తెలుసు.
బట్ అయినప్పటికీ కూడా పోలీస్ అనేవాడు వీడితో మాట్లాడి నిజాన్ని ఒప్పించాలన్నమాట. సో నిజంగా నువ్వు అక్కడ లేవు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఈ ప్రూఫ్స్ ఇగో అట్లా ఏదో చూపించి మాత్రమే ఈ వ్యక్తిని సాటిస్ఫై చేసి ఆ వ్యక్తి తనంతట తానే ఎస్ నేను తప్పు చేశాను అని చెప్పాలి తప్ప ఫోర్స్ఫుల్గా ఇలా చెప్పించడం అనేది కరెక్ట్ కాదు, రైట్. అండ్ సి, ఒకవేళ ఇలా ఫోర్స్ఫుల్గా చెప్పించినట్లయితే అది నిజమైన సాక్ష్యం అవ్వదు అని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట, రైట్. క్లియర్. సో నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ ప్రకారం ఏ వ్యక్తి దగ్గర నుంచి కూడా మనం ఎటువంటి ఆనవాలు అనేవి సేకరించకూడదు. అన్లెస్ కోర్టు పర్మిషన్ లేనంత వరకు కూడా ఏ వ్యక్తి యొక్క ఆనవాలు మనం తీసుకోవడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ శాంపిల్స్ కానీ, బ్లడ్ శాంపిల్స్ కానీ, సలైవా శాంపిల్స్ కానీ ఏవి కూడా ఆ వ్యక్తి యొక్క విల్లింగ్నెస్ లేకుండా తీసుకోవడానికి లేదనమాట. అందుకే నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అనేది మనం చాలా క్లియర్గా చూస్తాం, రైట్. సో ఆర్టికల్ 20 ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్. సో దట్ ఈజ్ నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా. కేవలం ఆ టైంలో పనిష్మెంట్ ఏదైతే ఉందో అది మాత్రమే ఇవ్వాలి. అండ్ నో డబల్ జెపార్డీ. ఒకే పనిష్మెంట్ మీద ఒకే తప్పు మీద 2 సార్లు పనిష్మెంట్ ఇవ్వడానికి లేదు. అండ్ నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. ఫోర్స్ఫుల్గా ఈ శాంపిల్స్ చెక్ చేస్తాము ఇట్లాంటివి కూడా చెప్పడానికి లేదు, ఓకేనా. సో మూవీస్లో చెప్తూ ఉంటారు ట్రూత్ సీరం ఇవ్వడం కానీ, బ్రెయిన్ మ్యాపింగ్ చేయడం కానీ, అనస్థీషియా ఇస్తారు కదా ట్రూత్ సీరం అప్పుడు, అట్లాంటివి ఆ వ్యక్తి అంగీకారం లేకుండా చేయడానికి లేదు. ఆ వ్యక్తి అంగీకారం గురించి ఆ వ్యక్తి దగ్గర నుంచి సిగ్నేచర్ కూడా ముందుగానే తీసుకుంటారనమాట. పోలీసులే చాలా కష్టపడి ప్రూవ్ చేయాలి తప్ప ఫోర్స్ఫుల్గా ఒప్పించడానికి లేదు అని మనం చూస్తాం అండర్ నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్, ఓకేనా. సో మీకు ఆర్టికల్ 20లో ఉన్న కండిషన్స్ క్లాజెస్ అన్నీ కూడా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. ఆర్టికల్ 21 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా డిస్క్రైబ్ చేయడం జరిగిందో చూడండి. సో జనరల్గా మనం ఆర్టికల్ 21 అంటే ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని అంటాం. అయితే ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని ఎగ్జాక్ట్గా టర్మింగ్ అనేది కాన్స్టిట్యూషన్లో లేదు. అయితే కాన్స్టిట్యూషన్లో ఎలా ఉంది, నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ క్లియర్ ఆఫ్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ. తన యొక్క లైఫ్ కానీ పర్సనల్ లిబర్టీ కానీ ఎవరి దగ్గర నుంచి కూడా దూరం చెయ్యకూడదు ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అంటే చట్ట ప్రకారం ఏదైతే ఉందో అది చేసేటప్పుడు ఈవెన్ లైఫ్ అయినా పర్సనల్ లిబర్టీ అయినా డేంజర్లో పడినా పర్వాలేదు తప్ప నార్మల్ కండిషన్స్లో ఏ విధంగా కూడా ఒక వ్యక్తి యొక్క లైఫ్ కానీ పర్సనల్ లిబర్టీ కానీ తీయకూడదు. అండ్ అట్లా తీసే కండిషన్ అనేది కేవలం లా చట్టానికి మాత్రమే ఇవ్వడం జరిగింది అని లిటరల్ మీనింగ్ ఆఫ్ ఆర్టికల్ 21 అన్నమాట, రైట్. అయితే ఇక్కడ మీకు రైట్ నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ. సో పర్సనల్ లిబర్టీ అంటే నథింగ్ బట్ కాస్త ఇక్కడ మనకు అర్థమయ్యేటగా ఫ్రీడమ్ అని తీసుకోవచ్చు, క్లియర్. సో వ్యక్తి యొక్క స్వేచ్ఛ కానీ ఆర్ లైఫ్ అనేది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ప్రకారం తీయకూడదు అని అంటున్నారు. అయితే ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే ఫ్రేజ్ ఏదైతే ఉందో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఇది కేవలం ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ది ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అని చెప్తాం. ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ బట్ నాట్ క్లియర్ నాట్ అగెయిన్స్ట్ ది ఆర్బిట్రరీ లెజిస్లేటివ్ యాక్షన్ అని చెప్తాం. ఆర్బిట్రరీ లెజిస్లేటివ్ యాక్షన్ అని చెప్తాం. సో ఏంటి ఏ విధంగా జరిగింది అదంతా కూడా చెప్తాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది పూర్తిగా మీకు అర్థమైందంటే చాలా ఈజీగా ఇంకా క్లియర్గా ఉంటుంది. సో ఆర్బిట్రరీ అంటే ఏంటి? ఆర్బిట్రరీ అంటే ఎటువంటి స్టాండర్డ్ మెషర్స్ లేకుండా ఇష్టం వచ్చినట్లు ఎవరైనా చేసినట్లయితే దాన్ని ఆర్బిట్రరీ అంటాం. అంటే వితౌట్ ఎనీ లాజిక్, వితౌట్ ఎనీ సెన్స్ అట్లాగా. ఆర్బిట్రరీ అంటే ఆ టైంలో వాళ్ళకి ఏ విధంగా నచ్చుతుందో అలా చేస్తే దాన్ని ఆర్బిట్రరీ అంటాం. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? ఎగ్జిక్యూటివ్ అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ కనిపిస్తారు. ఒకరు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, మరొకరు అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనేవాళ్ళు మినిస్టర్స్ అన్నమాట. అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్స్ అనేవాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఈ స్టీల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇండియా అన్నమాట, ఓకేనా. సో ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ మనకి పోలీస్ సిస్టమ్ ఏ విధంగా ఉంది అంటే ఒక వ్యక్తి అఫెన్స్ చేస్తే ఆ అఫెన్స్ చేసిన వ్యక్తిని కోర్ట్ ఆఫ్ లాలో ప్రొడ్యూస్ చేయాల్సిన బాధ్యత పోలీసులకి ఇవ్వడం జరిగింది, ఓకేనా.
రైట్. అయితే సో ఈ ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటాను, మీకు క్లియర్గా ఇంకా అర్థమవుతుంది అనమాట. రైట్. ఎస్. సో లెట్స్ టేక్, సో దెర్ ఈస్ అ పర్సన్ ఏ. సో పర్సన్ ఏ పర్సన్ బిని లెట్స్ టేక్ మర్డర్ చేశాడు అనుకోండి. అయితే ఎస్, దెర్ ఈజ్ అన్ ఎక్యూజేషన్ దట్ ఏ మర్డర్ చేయడం జరిగింది అని. అయితే పోలీస్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏని తీసుకుని వెళ్ళి కోర్ట్ ఆఫ్ లాలో ప్రొడ్యూస్ చేయాలి కదా. అయితే ఏని తీసుకెళ్తున్నప్పుడు పోలీసులు అతన్ని కొట్టడం జరిగింది, క్లియర్, అతన్ని సైకలాజికల్గా హింసించడం అనేది జరిగింది. లెట్స్ టేక్ ఇట్లాంటివి ఏవి జరిగినా సరే ఆ వ్యక్తి ఆర్టికల్ 21 ప్రకారం కోర్టులో నాకు ఈ విధమైన ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్, పోలీసులు నన్ను కొట్టడం జరిగింది, ఇట్లాంటివన్నీ కూడా జరిగాయని కోర్టు వాళ్ళకి చెప్తే కోర్టు వాళ్ళు ఖచ్చితంగా పోలీసుల్ని తిట్టడం అనేది జరుగుతుంది. ఎందుకు? ఆర్టికల్ 21 అనేది ఉంది, లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది ఉంది. ఏ వ్యక్తి అయినా అఫెన్స్ చేస్తే కోర్టులో జాగ్రత్తగా ప్రొడ్యూస్ చేయడం మాత్రమే పోలీస్ వాళ్ళ బాధ్యత. మధ్యలో అతన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కానీ, క్లియర్, అండ్ అతని యొక్క డిగ్నిటీ ఆఫ్ లైఫ్ పోయే విధంగా చేయడం కానీ అట్లా ఏమీ కూడా చేయకూడదు, అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవెన్ యాజ్ గిల్టీ, క్లియర్. అతను తప్పు చేశాడని క్లియర్గా కోర్ట్ ఆఫ్ లా చెప్పినంత వరకు కూడా ఎక్యూజేషన్స్లో ఉన్నప్పుడు ఏ వ్యక్తిని కూడా ఏమీ అనడానికి లేదు, అవునా? సో అంటే ఏంటి? ఆర్టికల్ 21 అనేది ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. బట్ లెట్స్ టేక్, ఒకవేళ ఒక చట్టం అనేది ఉంది అనుకోండి, ఏ వ్యక్తి అయినా మరో వ్యక్తిని మర్డర్ చేస్తే ఆ మర్డర్ చేసిన ఎక్యూజేషన్లో ఎవరైనా ఉంటే పోలీస్ వాళ్ళు ఆ అఫెన్స్ చేసిన వ్యక్తిని వాళ్ళకి ఇష్టం వచ్చిన స్టైల్లో, అంటే జీప్లో కూర్చోబెట్టి తీసుకొస్తారా, పరిగెడుతూ తీసుకొస్తారా, కొడుతూ తీసుకొస్తారా, ఆర్ ఇబ్బంది పెడతారా, ఎట్లా తీసుకొస్తారో అనేది అనవసరం మాకు అని ఒక చట్టం తయారు చేశారనుకోండి. అలాంటప్పుడు ఆర్టికల్ 21 అనేది ఏ విధమైన ప్రొటెక్షన్ కూడా ఇవ్వలేదు. సార్ అదేంటి సార్? ఎస్, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ప్రకారం మీనింగ్ అదే. నీకు కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్బిట్రరీ యాక్షన్ నుంచి మాత్రమే ప్రొటెక్షన్ ఇస్తుంది తప్ప, ఒకవేళ చట్టంలో ఉంది అనుకోండి, మర్డర్ చేసిన వ్యక్తిని ఖచ్చితంగా జీప్లో కూర్చోబెట్టకుండా పరిగెత్తిస్తూ మాత్రమే తీసుకొని రావాలి అని చట్టంలో ఉందనుకోండి, దాన్ని సవాల్ చేయడానికి లేదన్నమాట. ఎందుకు? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా కాబట్టి. ఓకేనా? సో లెజిస్లేటివ్ యాక్షన్ యొక్క ఆర్బిట్రరీ స్టైల్ని కంట్రోల్ చేసే విధంగా ఆర్టికల్ 21 అనేది లేదు. రైట్, అర్థమైంది కదా? సో దిస్ ఈజ్ ద హోల్ క్రక్స్ ఆఫ్ ఆర్టికల్ 21. రైట్ సార్, అయితే ఇప్పటికీ ఇలానే ఉందా? నో, చేంజెస్ అనేవి ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా ఆర్టికల్ 21 అనేది మనం డీటెయిల్డ్గా డిస్కషన్ చేసినప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో ఆర్టికల్ 21 అనేది చూడండి, గుర్తుంచుకోండి. ఆర్టికల్ 21 గివ్స్ ప్రొటెక్షన్ టు బోత్ ది సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సిటిజన్కి ఉంటుంది, అండ్ టు ఏ ఫారినర్, ఈవెన్ ఫారినర్స్కి కూడా ఈ ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళ లైఫ్ అనేది, వాళ్ళ ఫ్రీడమ్ అనేది, లిబర్టీ అనేది ఇండియాలో వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. రైట్? ఎస్. సో ఇది ఆర్టికల్ 21. అయితే హిస్టారికల్గా చూస్తే 1950 నుంచి కొన్ని కేస్ లాస్ అనేవి జరిగాయి. వాటి వలన ద ఓరియంటేషన్ ఆఫ్ దిస్ క్లాజ్ అనేది పూర్తిగా చేంజ్ అయిందనమాట. ఏ విధంగా చేంజ్ అయింది అనేది మనం చూడండి. ఇట్ ఈస్ ది 1950 ఒక ఫేమస్ ఏకే గోపాలన్ కేసు అనేది వచ్చిందనమాట. రైట్? సో దిస్ ఈజ్ ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అని అంటాం. 1950లో ఈ కేసు వచ్చింది. దట్ ఈజ్ అబౌట్, సార్ ఆర్టికల్ 21లో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని ఉంది కదా, దాని యొక్క మీనింగ్ ఏంటి అని చెప్తూ డౌట్ మీద, క్లియర్, ఈ కేసు అనేది సుప్రీంకోర్టు దాకా రావడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఆర్టికల్ 21 యొక్క మీనింగ్ అనేది నారో ఇంటర్ప్రిటేషన్ తీసుకుంది. నారో ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? నారో ఇంటర్ప్రిటేషన్ అంటే దాని యొక్క పూర్తిగా అర్థం చేసుకోకుండా ఎంతవరకు అయితే అర్థమైందో దాన్నే చెప్పడం అనమాట. అంటే ఏంటి? ఎస్, సోఫార్ చెప్పాను కదా నేను, ఆర్టికల్ 21లో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే కేవలం ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ నుంచి మాత్రమే ప్రొటెక్షన్ ఇస్తుంది తప్ప, ఒకవేళ లెజిస్లేషన్లో అలా ఉంది అంటే ఆర్బిట్రరీ లెజిస్లేటివ్ యాక్షన్ నుంచి ఏ విధంగా ప్రొటెక్షన్ ఇవ్వదు అని చెప్పాను కదా. ఈ మీనింగ్ అనేది ఏకే గోపాలన్ కేసులోనే చెప్పడం జరిగింది. అంటే లెజిస్లేచర్ ఎలా చేసినా సరే ప్రజలు దాన్ని భరించాల్సిందే అన్నట్లుగా చెప్పడం జరిగింది. ఇట్ ఫెయిల్డ్ టు టేక్ ది కంప్లీట్ మీనింగ్ ఆఫ్ ది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటో చెప్తాను.
అండ్ ఇది ఎందుకు చెప్పానో కూడా మీకు తర్వాత అర్థమవుతుంది, రైట్. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఆర్టికల్ 21 యొక్క వైడెస్ట్ మీనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాట్ ఈస్ దిస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఒక వ్యక్తి యొక్క లైఫ్ కేవలం ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ నుంచి మాత్రమే ప్రొటెక్షన్ కాదు, ఈవెన్ ఆర్బిట్రరీ లెజిస్లేటివ్ యాక్షన్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి. అంటే చట్టం అనేది ఇట్ షుడ్ బి ఫెయిర్, ఇట్ షుడ్ బి రీజనబుల్. క్లియర్? చట్టం అనేది ఫెయిర్గా ఉండాలి, రీజనబుల్గా ఉండాలి, జస్ట్గా ఉండాలి. అప్పుడే అది ప్రజలకు వర్తిస్తుంది. ఒకవేళ చట్టం అనేది ఇందాక చెప్పాను కదా, ఒక మర్డర్ చేసిన అక్యూజేషన్ వ్యక్తిని కోర్టుకి నువ్వు తీసుకొని రావాలి అంతే. ఒకవేళ చట్టం తయారు చేసినప్పుడు ఇలా రాశారనుకోండి, ఆ వ్యక్తిని జీప్లో తీసుకొని రాకూడదు, కొట్టుకుంటూ తీసుకొని రావాలి, కొడుతూ తీసుకొని రావాలి అని చెప్పారనుకోండి, దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అనేది పోతుంది. చట్టం అనేది ఫెయిర్గా, రీజనబుల్గా, జస్ట్గా లేదు. సో అటువంటి చట్టాలను కూడా ఆర్టికల్ 21 నల్లిఫై చేసే విధంగా ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా చెప్తుందన్నమాట. అయితే ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది మనం అమెరికన్ కాన్స్టిట్యూషన్లో చూస్తాం. అమెరికన్ కాన్స్టిట్యూషన్లో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మాత్రం ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది ఫాలో అవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఏకే గోపాలన్ కేసులో కేవలం నారో ఇంటర్ప్రిటేషన్ అనేది తీసుకొని లెజిస్లేటివ్ యాక్షన్స్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఏకే గోపాలన్ కేసులో ఇవ్వలేదు, రైట్. సో ఈ డ్యూ ప్రాసెస్ లాలో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా తీసేశారనమాట, రైట్. అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా యొక్క వైడెస్ట్ మీనింగ్ని ఇండియాలో ఉంది అని ఏకే గోపాలన్ కేసులో ఇంటర్ప్రిటేషన్ చేయలేదు, రైట్. ఎస్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కేసు ఏంటి ఏకే గోపాలన్ కేసు తర్వాత అంటే ఇట్ ఈజ్ 1978. అంటే ఒక 28 years తర్వాత మరొక ఇంపార్టెంట్ ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ అనేది సుప్రీం కోర్టు ఇవ్వడం జరిగిందనమాట. దట్ ఈజ్ ది మేనకా గాంధీ కేస్ అని అంటాం. ద మేనకా కేస్ ఆర్ ది మేనకా గాంధీ కేస్ ఆర్ ది మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978. సో ఈ మేనకా గాంధీ కేసులో సుప్రీం కోర్ట్ ఎర్లియర్ ఏకే గోపాలన్ కేసులో ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ని నల్లిఫై చేయడం జరిగింది. లేదు, ఆర్టికల్ 21 అనేది నారో ఇంటర్ప్రిటేషన్గా చూడకూడదు. ఆర్టికల్ 21 ప్రకారం ఈవెన్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఉన్నప్పటికీ కేవలం ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ మాత్రమే కాదు, ఈవెన్ ఆర్బిట్రరీ లెజిస్లేటివ్ యాక్షన్కి కూడా ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి అని చెప్తూ ద పాసిబుల్ వైడెస్ట్ మీనింగ్ దట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని ఇంటాక్ట్గా తీసుకోవడం జరిగింది. అంటే మీకు డౌట్ రావచ్చు, సరే అయితే ఆర్టికల్ 21లో ఎడిషన్స్ ఏమైనా చేశారా, లైక్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా తీసుకొని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కింద మార్చారంటే నో. ఈ రోజుకి కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని మాత్రమే ఉంది. బట్ మేనకా గాంధీ ప్రకారం ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ప్లస్ ద లా షుడ్ బి జస్ట్, ద లా షుడ్ బి ఫెయిర్ అండ్ ద లా షుడ్ బి రీజనబుల్ అని మీనింగ్ చెప్పడం జరిగిందనమాట. అంటే లిటరల్లీ లైక్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా దగ్గరికి వచ్చినట్టే ఆ వర్డింగ్ అనేది యూజ్ చేయలేదు, అంతే. అర్థమైందా? సో ఏకే గోపాలన్ కేసులో ఇచ్చిన వెర్డిక్ట్ని కంప్లీట్గా మేనకా గాంధీ కేసులో రివర్స్ చేసేసారనమాట, రైట్. సో పీపుల్కి వైడ్ ప్రొటెక్షన్ అనేది ఇచ్చారు. సో న్యాచురల్ జస్టిస్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి ఇండివిజువల్ డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అనేది ఉంటుంది. ఆ డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అనేది ఈ విధంగా ఆర్బిట్రరీ లెజిస్లేటివ్ యాక్షన్స్ వల్ల పోవడానికి లేదు అని చెప్పడం జరిగిందనమాట, రైట్. అండ్ ఈ లైఫ్ అనేది వాళ్ళు ఒక యానిమల్ ఎగ్జిస్టెన్స్ లైఫ్ కాదు, కంప్లీట్ పర్సనల్ లిబర్టీ అనేది యూజ్ చేసుకుంటారు. యానిమల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి? యానిమల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లైఫ్ అంటే నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ సి లెట్స్ టేక్, సో ఒక వ్యక్తి ఉన్నాడు, వాడి దగ్గర 10 యానిమల్స్ ఉన్నాయి. సో ఆ 10 యానిమల్స్ని కూడా వాడు ఒక రోలో తీసుకొని వెళ్తున్నాడు అనుకోండి. ఇట్లా ఏదైనా యానిమల్ పక్కకు వెళ్ళింది అంటే దాన్ని ఒకటి కొట్టి మళ్ళీ ఈ లైన్లో పంపించడం జరుగుతుంది. సో ఈ 10 యానిమల్స్ని కూడా ఇదే లైన్లో పంపించే విధంగా వాడు ట్రై చేస్తాడు, అవునా? సో సి, ఈ యానిమల్ ఎక్కడైతే తన లిబర్టీ తీసుకుంటుందో వెంటనే ఓనర్ దాన్ని కొట్టి మళ్ళీ ఆ లైన్లో పెడతాడు. సో అది యానిమల్ కాబట్టి ఎవరు కూడా పట్టించుకోరు. అంటే ఇండివిజువల్ లైఫ్ కూడా ఇలానే ఉండాలా? ఫర్ ఎగ్జాంపుల్ సి, ఇంతవరకు ఉంది, రైట్. ఈ యానిమల్ ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఇలా తిరిగి వెళ్ళినా సరే నో ప్రాబ్లం. బట్ అది లైన్ దాటి చిన్నది పక్కకు వచ్చేసరికి వెంటనే ఓనర్ దాన్ని హిట్ చేయడం జరుగుతుంది, అవునా? సో మియర్ యానిమల్ ఎగ్జిస్టెన్స్ లా కాకుండా
కంప్లీట్ లిబర్టీ అనేది ఇండివిజువల్స్కి ఉండాలి అన్నట్లుగా మనం ఈ మేనకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. అండ్ ఇది మాత్రమే కాదు, నెంబర్ ఆఫ్ కేసెస్లో ఆర్టికల్ 21 అంటే కేవలం ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అని మాత్రమే కాదు, నెంబర్ ఆఫ్ కాంపోజిషన్స్ అని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ టు లైఫ్ విత్ హ్యూమన్ డిగ్నిటీతో బ్రతకడం కానీ, డీసెంట్ ఎన్విరాన్మెంట్ కానీ, పొల్యూషన్ ఫ్రీ వాటర్ కానీ, పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ కానీ, పొల్యూషన్ ఫ్రీ యాక్టివిటీస్ అనేవి జరిగే విధంగా కోరుకోవడం కానీ, రైట్, హజార్డస్ ఇండస్ట్రీస్ అనేవి పబ్లిక్ ప్లేసెస్లో ఉండకూడదు అని ఎక్స్పెక్టేషన్స్ కానీ, అండ్ లైవ్లీహుడ్ కానీ, ప్రైవసీ, షెల్టర్, హెల్త్, ఎడ్యుకేషన్ అప్ టు 14 years, ఫ్రీ లీగల్ ఎయిడ్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఆర్టికల్ 21 ప్రకారం ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు అని చెప్పడం జరిగింది. అయితే లక్ష్మీకాంత్ బుక్లో మనకి నెంబర్ ఆఫ్ కండిషన్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా, దట్ యూ కెన్ గో త్రూ యాక్చువల్లీ. సో కొన్నిసార్లు క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆర్టికల్ 21 ప్రకారం ఏది మనకి ఫండమెంటల్ రైట్స్ కింద వస్తాయి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏవైతే మెన్షన్ చేయడం జరిగిందో ఆ కండిషన్స్ అన్నిటిని కూడా మీరు జనరల్గా గుర్తుంచుకోవచ్చు, రైట్. సో కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ని మనం ఇప్పుడు చూడండి. దీస్ ఆర్ ఫ్యూ కేసెస్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ జనరల్. సో దిస్ ఈజ్ 1967, ది సత్వంత్ సింగ్ సానే వర్సెస్ ది రామరత్నం అసిస్టెంట్ పాస్పోర్ట్ ఆఫీసర్. ఈ కేసులో రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ అనేది ఆర్టికల్ 21 ప్రకారం వస్తుంది అని చెప్పడం జరిగింది. ఇండియాలో ఏదైతే తిరుగుతామో అది ఆర్టికల్ 19 కింద వస్తుంది, బట్ అబ్రాడ్కి వెళ్ళడం అనేది ఆర్టికల్ 21 ప్రకారం వస్తుంది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ 1978లో ఎంహెచ్ హౌస్కోత్ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది పూర్ పీపుల్కి ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత స్టేట్కి ఉంటుంది అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ది హుసేనారా ఖాటూన్ వర్సెస్ ద హోమ్ సెక్రటరీ బీహార్. ఇందులో స్పీడీ ట్రయల్ అనేది అంటే విచారణ వేగంగా చేసే అడిగే హక్కు అనేది ప్రజలకు ఉంటుంది అని చెప్తున్నారనమాట. అండ్ ది ఫ్రాన్సిస్ కొరాల్ ములిన్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఢిల్లీ, దట్ ఈస్ ది రైట్ టు లైఫ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ అండ్ రైట్ ఆఫ్ ప్రిజనర్స్ టు హ్యావ్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్. బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ అనేది ఈవెన్ ప్రిజన్స్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి ఈ కేసులో చెప్పడం జరిగింది. దట్ ఈస్ ది ఫ్రాన్సిస్ కొరైల్ ములిన్ వర్సెస్ అడ్మినిస్ట్రేటర్ ఢిల్లీ కేసులో చెప్పడం జరిగిందనమాట. అండ్ 1983లో దట్ ఈస్ ద షీలా బార్సే వర్సెస్ ది స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో రైట్ అగెయిన్స్ట్ కస్టోడియల్ హెరాస్మెంట్ అంటే జైల్లో ఉంచినప్పుడు పోలీసులు ఏవైతే 2nd degree 3rd degree అనేది ప్రయోగిస్తారో అట్లాంటివి చేయకూడదు, హెరాస్మెంట్ అనేది చేయకూడదు అన్నట్లుగా ద షీలా బార్సే వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో చూస్తాం. అండ్ నెక్స్ట్ రూరల్ లిటిగేషన్ అండ్ ఎంటైటిల్మెంట్ కేంద్ర వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసు 1985లో డీసెంట్ ఎన్విరాన్మెంట్ని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు అండ్ అది కూడా ఫ్రీడమ్ ఫండమెంటల్ రైటే అని చెప్పి కేసులో చెప్పడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్, ద వోల్గా తెల్లిస్ వర్సెస్ ది బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్. ఈ కేసులో రైట్ టు లైవ్లీహుడ్ అనేది చెప్పడం జరిగిందనమాట. లైవ్లీహుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్టేట్ ఏ విధంగా కూడా ప్రజల యొక్క లైవ్లీహుడ్ని తీసే విధంగా యాక్షన్స్ అనేవి చేయకూడదు అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ది పరమానంద్ కతారా వర్సెస్ ది యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఎమర్జెన్సీ మెడికల్ ఎయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరూ కూడా హెల్త్ బాగాలేనప్పుడు ఇమీడియట్ రైట్ టు డాక్టరల్ అసిస్టెన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఎమర్జెన్సీ మెడికల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం అనేది స్టేట్ యొక్క బాధ్యత అని కూడా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ది శాంతిస్థార్ బిల్డర్స్ వర్సెస్ ఎన్కే తుతామి. సో దీని ప్రకారం రైట్ టు షెల్టర్ అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్పడం జరిగింది. కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రైట్ టు ప్రైవసీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ప్రైవసీ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21. ప్రతి వ్యక్తి కూడా తన గోప్యతను తనకి ఇష్టం వచ్చినట్లుగా యూజ్ చేసుకోవచ్చు. సో ప్రజలకు చెప్పాలి అంటే చెప్పచ్చు, చెప్పకూడదు అనుకుంటే చెప్పకపోవచ్చు అని చెప్తూ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైవసీ అనేది కేఎస్ పుట్టస్వామి కేసులో చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2018 కేసులో రైట్ టు డై విత్ డిగ్నిటీ, దట్ ఈజ్ ప్యాసివ్ యూథనేషియా అనేది ఉంది అని చెప్పడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పాను ప్యాసివ్ యూథనేషియా అంటే. సో దట్ ఈస్ ప్యాసివ్ యూథనేషియా అంటే నథింగ్ బట్ ఒక వ్యక్తి వెజిటేటివ్ స్టేట్లోకి ఎప్పుడైతే వెళ్తాడో ఆ వ్యక్తికి సో దే కెన్ గివ్ సంథింగ్ లైక్ సి ప్యాసివ్ యూథనేషియా. లెట్స్ టేక్ దెర్ ఇస్ అ పర్సన్ ఏ. ఈ పర్సన్ ఏ వెజిటేటివ్ స్టేట్లో ఉంటాడు. వెజిటేటివ్ స్టేట్ అంటే తన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది అంతే. హీ కెనాట్ సీ, హీ కెనాట్ స్పీక్, హీ కెనాట్ టాక్ ఆర్ ఈవెన్ హీ కెనాట్ గివ్ రెస్పాన్స్. క్లియర్, ఏ రెస్పాన్స్ కూడా ఇవ్వడు.
బట్ మెడికల్ కండిషన్ అలా వెళ్తుంటే మాత్రం బాడీ సర్క్యులేషన్ అవుతుంది అంతే, ఇంకంతకన్నా కూడా బాడీ ఏ వర్క్ కూడా చేయలేదన్నమాట, రైట్. సో అట్లా ఉంటే దాన్ని వెజిటేటివ్ స్టేట్ అని అంటాం. సో అయితే ఈ వెజిటేటివ్ స్టేట్లో ఉన్న వ్యక్తులకి యూథనేషియా అంటే ఏంటి అంటే ఈ మెడికల్ సపోర్ట్ అనేది తీసేశారనుకోండి, దాన్ని ప్యాసివ్ యూథనేషియా అంటాం. అంటే వీళ్ళు ఇక్కడ చనిపోతారు కదా, ఎస్. అయితే మరి కోర్టు ఎలా సార్ పర్మిషన్ ఇచ్చింది? ఈ వెజిటేటివ్ స్టేట్లో ఉన్నప్పుడు హాస్పిటలైజేషన్ అనేది జరుగుతుంది, ఆ వ్యక్తి మీద పూర్తి ఖర్చు అనేది ఉంటుంది. బట్ ఎంత మెడికల్ అసిస్టెన్స్ పెట్టినా సరే ఆ వ్యక్తి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చే ఛాన్సెస్ అనేవి వెరీ 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 నెగ్లిజిబుల్. సో చాలామంది ఫ్యామిలీస్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇట్లా కొంతమంది ఎల్డర్స్ ఉండడం వలన మాకు ఫినాన్షియల్గా చాలా బర్డెన్ అవుతుంది తప్ప వాళ్ళు రికవర్ అవుతారన్న హోప్ కూడా ఉండదు. సో మాకు ఛాన్స్ అనేది ఇస్తే వాళ్ళకి అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ రైట్ టు డై విత్ డిగ్నిటీ అన్నమాట, క్లియర్. సో వాళ్ళనేమి మేము తక్కువ చూస్తూ కిల్ చేస్తున్నట్టు కాదు. సో ఈ స్టేట్ అనేది ఒక ఇంపార్టెంట్ క్రిటికల్ కండిషన్ కాబట్టి వీళ్ళని చంపేస్తేనే మంచిది అన్నట్లుగా వీళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో సుప్రీంకోర్టు అప్పుడు ప్యాసివ్ యూథనేషియాని యాక్సెప్ట్ చేసింది. అంటే వీళ్ళకి ఇచ్చే మెడికల్ సపోర్ట్ అనేది ఆపేయచ్చు. మెడికల్ సపోర్ట్ ఇవ్వడం ఆపేస్తే వాళ్ళు వెంటనే చనిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట, రైట్. అయితే దేర్ ఈస్ ది అదర్ టర్మ్ దట్ ఈస్ కాల్డ్ ది యాక్టివ్ యూథనేషియా. యాక్టివ్ యూథనేషియా అంటే ఏంటి? యాక్టివ్ యూథనేషియా అంటే వ్యక్తిని చంపచ్చు. ఎట్లాగా? బై గివింగ్ సమ్ ఇంజెక్షన్స్, క్లియర్. సో కొన్ని ఇంజెక్టబుల్ ఐటమ్స్ అనేవి ఇచ్చి ఆ వ్యక్తిని చంపుతాం. అయితే ఇండియాలో యాక్టివ్ యూథనేషియా అనేది లీగల్ కాదు. ప్యాసివ్ యూథనేషియా అనేది సుప్రీంకోర్టు కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2018లో కానీ అండ్ అరుణా షాన్బాగ్ కేసులో కూడా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయడం అనేది జరిగిందనమాట, రైట్. ఎస్. సో ఇవి మనం ఆర్టికల్ 21లో చాలా క్లియర్గా క్రిటికల్గా డిస్కస్ చేసుకుంటున్న కేసెస్ అన్నీ కూడా, రైట్. సో ఆర్టికల్ 21 తర్వాత మనకి 21A అనే ఆర్టికల్ ఉంది. అయితే వన్ థింగ్, చాలామంది ఐ హ్యావ్ సీన్ ఆర్టికల్ 21 అని రాసి ఇట్లా బ్రాకెట్లో పెడతారు. దిస్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. ఈ విధంగా ఆర్టికల్ 21A అని మనం రాయకూడదు, ఇది కంప్లీట్లీ రాంగ్. ఆర్టికల్ 21A అనేది కేవలం ఇలా మాత్రమే పెట్టాలి, రైట్. ఇలా పెట్టినట్లయితే 21 పెట్టి ఇలా పెడితే దిస్ ఈజ్ క్లాజ్ ఏ కింద అవుతుంది. ఈ విధంగా 21 క్లాజ్ ఏ అనేది లేదు, ఓకేనా. సో కేవలం ఆర్టికల్ 21A ఇట్లానే రాయాల్సి ఉంటుంది అనమాట, రైట్. ఎస్. సో దిస్ ఈజ్ ఫైన్. అండ్ నెక్స్ట్, సో ఆర్టికల్ 21A అనేది చూస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్ పెట్టినప్పుడు లేదు. ఎందుకు అంటే ఒకవేళ ఆర్టికల్స్ అనేవి ఇప్పుడు లెట్స్ టేక్ ఈ ఆర్టికల్ 21A ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది. ఒకవేళ ఇది ముందే ఫండమెంటల్ రైట్గా భావించి ఉన్నట్లయితే 21 తర్వాత 22 అని పెట్టేవారు. బట్ మనకి ఆర్టికల్ 22 వేరే దాని గురించి డిస్కషన్ చేస్తుంది. సో ఇది తర్వాత యాడ్ చేయడం అనేది జరిగింది. తర్వాత యాడ్ చేయడం జరిగింది కాబట్టే 21A అని పెట్టారు. అయితే మీకు మరొక డౌట్ కూడా రావచ్చు, సార్ మరి అమెండ్మెంట్ చేస్తున్నప్పుడు ఫండమెంటల్ రైట్స్లో లాస్ట్ ఆర్టికల్ తర్వాత కదా అమెండ్ చేయాలి, వై ఓన్లీ 21 తర్వాతే అమెండ్మెంట్ చేసి 21A అని పెట్టారు? ఈ విధమైన డౌట్స్ అన్నీ కూడా మీకు రావచ్చు, అవునా. సో అవన్నీ కూడా ఇప్పుడు మీకు క్లియర్గా క్లారిటీ వస్తాయి, రైట్. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఆర్టికల్ 21A అంటే ఏంటో చూడండి. సో ఆర్టికల్ 21A సేస్ దట్, రైట్, స్టేట్ షల్ ప్రొవైడ్, క్లియర్, ది ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్ ఆఫ్ ది ఏజ్ 6 to 14. అంటే 6 నుంచి 14 ఇయర్స్ ఉన్న చిల్డ్రన్ అందరికీ కూడా స్టేట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి, ఓకేనా. బోత్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఏ విధంగా? ఇన్ సచ్ ఏ మేనర్ యాజ్ ద స్టేట్ మే డిటర్మైన్. స్టేట్ ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. బట్ ఇక్కడ మనకి ఈ ఆర్టికల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఆర్టికల్ మనకి క్లియర్గా తెలుస్తుంది, ఈ ఆర్టికల్ ఇండియాలో ఎడ్యుకేషన్, దట్ ఈస్ విచ్ ఎడ్యుకేషన్? ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 14 వరకు ఏదైతే చేస్తామో దాన్ని ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటాం. ఈ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ని ఫండమెంటల్ రైట్గా డిక్లేర్ చేసినట్లుగా మనకి కాన్స్టిట్యూషన్లో కనిపిస్తుంది, ఓకేనా. అండ్ యూ షుడ్ రిమెంబర్, అయితే ఆర్టికల్ 21A అనేది హయ్యర్ అండ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్స్ కూడా ఫండమెంటల్ రైట్గా చెప్తుందంటే నో. ఇండియాలో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైటే, బట్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వరకు మాత్రమే ఫండమెంటల్ రైట్.
తర్వాత ఫండమెంటల్ రైట్ కింద మనం కన్సిడర్ చెయ్యము అన్నమాట. ఓకేనా? రైట్, ఎందుకు కన్సిడర్ చెయ్యమో కూడా మీకు తర్వాత అర్థమవుతుంది. రైట్, సో ఇది చూసుకున్నట్లయితే యాజ్ ఏ సే బిఫోర్ దట్ ఈ ఆర్టికల్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉన్నప్పటి నుంచి లేదు, తర్వాత యాడ్ చేశారు. రైట్, ఎప్పుడు యాడ్ చేశారు? దట్ ఈస్ త్రూ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002లో మనకి దీన్ని యాడ్ చేయడం జరిగిందనమాట. రైట్, ఈ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002తో ఫండమెంటల్ రైట్ని యాడ్ చేశారు, డిపిఎస్పిలో చిన్న అమెండ్మెంట్ అనేది చేశారు, అండ్ ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా ఒక కొత్త ఫండమెంటల్ డ్యూటీని కూడా యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్, సో అందుకనే ఇక్కడ ఈ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్గా తీసుకొచ్చిన ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనమాట. ఓకేనా? అయితే ఎందుకు ఇది వచ్చింది? వాట్ ఆర్ ద గ్రౌండ్స్ బిఫోర్ దట్ హ్యావ్ డన్? క్లియర్, 2002 ముందు కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి జరిగాయి, దానివలన ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ కింద పెట్టడం అనేది జరిగిందనమాట. రైట్, ఎస్, సో దాని గురించి చూద్దాం. చూడండి, ఫస్ట్ థింగ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మనందరికీ కూడా తెలుసు, అవునా? సో ఎడ్యుకేషన్ అనేది లేకపోతే మ్యాన్ యొక్క సోషల్, సైకలాజికల్, ఎకనామిక్, పొలిటికల్ గ్రోత్ అనేది చాలా కష్టం అవుతుంది, అవునా? సో ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు మాత్రమే ది ఇంటెలిజిబిలిటీ ఆఫ్ ఇండివిజువల్స్ అనేది పెరుగుతుంది. అంటే ఒక వ్యక్తి ఎంతవరకు ఆలోచించగలడు, అర్థం చేసుకోగలడు, ఈ కెపాసిటీస్ అన్నీ కూడా ఎడ్యుకేషన్ మూలాన వస్తాయి. సో ఎడ్యుకేషన్ సిగ్నిఫికెన్స్ అనేది మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఇంత ఇంపార్టెంట్ అయిన ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్స్లో పెట్టలేదు. రైట్, ఎస్, అయితే ఇట్ ఈస్ ద ఇయర్ 1992 సంథింగ్ హ్యాపెండ్. There is one case in 1992 and that is the మోహిని జైన్. ఈ కేసు చాలా ఇంపార్టెంట్ అమ్మా. 2 కేసెస్ చెప్తాను అండ్ ఈ 2 కేసెస్ అనేవి యూ హ్యావ్ టు రిమెంబర్. మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అయినా గుర్తుంచుకోండి. ఎస్టీ, ఐఎమ్ జస్ట్ రైటింగ్ ఏ స్టేట్ ఆఫ్ కర్ణాటక. రైట్, దిస్ ఈజ్ ఇన్ 1992. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే ఇండియాలో గుర్తుంచుకోండి, ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది లైఫ్. ఆర్టికల్ 21 ప్రకారం ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ అని ఈ మోహిని జైన్ కేసులో చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకేనా? ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. సో ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్పడం జరిగింది. అండ్ దేని ప్రకారం జరిగింది? రైట్ టు లైఫ్. అంటే ఇండివిజువల్ బ్రతకడం అంటే ఒక మియర్ యానిమల్ లైఫ్లా కాదు అని చెప్పి నేను ఆర్టికల్ 21 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చెప్పాను, అవునా? సో ఒక యానిమల్కి ఒక ఇండివిజువల్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే విచక్షణ జ్ఞానం అని అంటాం. అది ఎలా వస్తుంది? ఎడ్యుకేషన్ మూలాన వస్తుంది అని మనం చూస్తాం. సో ఎడ్యుకేషన్ అనేది ఇండివిజువల్ యొక్క క్యాలిబర్, కెపాసిటీస్ అనేవి హయ్యర్ స్టేజెస్కి తీసుకుని వెళ్తాయి. సో ఆర్టికల్ 21 ప్రకారం ఎడ్యుకేషన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అని ఈ మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. అయితే ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్ అని చెప్తూ ఒక బ్రాడ్ డెఫినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్పడం జరిగింది. దట్ ఈజ్ కేవలం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ కానివ్వండి అండ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే నథింగ్ బట్ అప్ టు ద స్టేజెస్ ఆఫ్ డిగ్రీ, మాస్టర్స్. ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అంటే నథింగ్ బట్ లా, డాక్టర్, చార్టెడ్ అకౌంటెన్సీ, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్స్ కదా. ఈవెన్ ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్ కింద వస్తాయి అని చెప్పి మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటకలో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దెన్ ఇండియన్ గవర్నమెంట్ వాజ్ ఇన్ కంప్లీట్ షాక్. ఎందుకు అంటే ఎస్, ఫండమెంటల్ రైట్ కింద చేయడం మంచిదే, బట్ ఫండమెంటల్ రైట్ కింద చేసిన తర్వాత స్టేట్ ఒకవేళ ఇంప్లిమెంటేషన్ చేయకపోతే సదరు వ్యక్తి సుప్రీంకోర్టులో డైరెక్ట్గా కేసు వేసే ఛాన్స్ అనేది ఉంది, అవునా? సో ఫండమెంటల్ రైట్స్లో ఏవైనా వైలేట్ అయితే డైరెక్ట్గా సుప్రీంకోర్టులో కేసు వేయచ్చు. సో గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎక్కడివి? ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. బట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కానీ పెట్టాలి అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న ఫండ్స్ అనేవి సరిపోవన్నమాట. రైట్, బట్ గవర్నమెంట్ ఈజ్ థింకింగ్ సంథింగ్. అయితే ఇదే టైంలో దెర్ ఈజ్ అనదర్ కేస్ ఇన్ 1993 విచ్ ఈజ్ వెరీ హాల్మార్క్. రైట్, ఈ కేసు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. టోటల్ ఈ 2 కేసెస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. దట్ ఈజ్ ది ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ. క్లియర్? ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1993. ఈ కేసులో సుప్రీంకోర్టు
మోహిని జైన్ కేసులో ఇచ్చిన వర్డిక్ట్ని రివర్స్ చేయడం జరిగింది. ఈ కేసులో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మాత్రమే ఫండమెంటల్ రైట్ అని డిక్లేర్ చేయడం జరిగింది. బట్ స్టేట్కి చెప్పింది వీలైనంత వరకు హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ని కూడా ప్రజలకి వచ్చేటట్టు చెయ్యండి అని చెప్పి ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీలో చెప్పడం జరిగిందనమాట. సో దీంతో యూనియన్ గవర్నమెంట్ అనేది కాస్త ప్రశాంతంగా ఫీల్ అయింది. ఎందుకంటే తన దగ్గర ఫండ్స్ లేవు. సుప్రీంకోర్టు ఉద్దేశం కూడా ఒకటే, ఈరోజు ఇండియా ఉన్న పరిస్థితిలో ఫండ్స్ అనేవి లేకపోవడం వలన హైయర్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్స్ని కంప్లీట్గా యూనివర్సలైజ్ చేసే కెపాసిటీ అనేది స్టేట్కి లేదు. సో అట్లీస్ట్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ఉంటే ఇండివిజువల్ తన ఇంట్రెస్ట్ ప్రకారం నెక్స్ట్ స్టేజెస్లో చదువుకునే ఆస్కారం అనేది ఉంటుంది అని కేవలం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మాత్రమే ఫండమెంటల్ రైట్ కింద వస్తుంది అని చెప్పి ఆర్టికల్ 21 ప్రకారం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ అని ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీలో చెప్పడం జరిగింది. అర్థమైందా? సో అందుకనే మనకి ఆర్టికల్ 21 తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ 2 కేసెస్లో కూడా సుప్రీంకోర్టు క్లియర్గా 21 ప్రకారం రైట్ టు లైఫ్ అనేది ఎడ్యుకేషన్ ఉన్నప్పుడే వస్తుంది కాబట్టి ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైటే అని సుప్రీంకోర్టు డిక్లేర్ చేసిన తర్వాత గవర్నమెంట్ థాట్ ఎస్ ఈ విధంగా చేయడం అనేది ఎంతో ఇంపార్టెంట్ అండ్ సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చి 2002లో ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ అండ్ కంపల్సరీ చేయడం జరిగింది అప్ టు ద ఏజ్ ఆఫ్ 6 to 14 years. అందుకనే 21A కింద దాన్ని అమెండ్మెంట్ చేసి పెట్టడం అనేది జరిగిందనమాట. రైట్. అయితే ఈ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కాల్డ్ ఇట్ యాజ్ ద సెకండ్ రెవల్యూషన్ ఫర్ ది సిటిజన్స్ రైట్ అని చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ ద సెకండ్ రెవల్యూషన్ అంట. ఎవరికి? సిటిజన్ రైట్, ప్రజల యొక్క హక్కులలో ఇదొక సెకండ్ రెవల్యూషన్ అని చెప్పడం జరిగింది. అయితే యూ మే గెట్ డౌట్, సార్ వాట్ ఈస్ ద ఫస్ట్ రెవల్యూషన్? ఎస్, ఆబ్వియస్లీ ఫస్ట్ రెవల్యూషన్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్ని పెట్టడమే ఫస్ట్ రెవల్యూషన్. రైట్. సో ఈ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి దీన్ని సెకండ్ స్టేటస్లో పెట్టడం జరిగింది. అంటే ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా ఫస్ట్ రెవల్యూషన్ కింద కన్సిడర్ చేస్తే ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది సెకండ్ రెవల్యూషన్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. ఓకేనా? రైట్. అయితే ఈ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో ఏ చేంజెస్ని తీసుకొచ్చారో చూడండమ్మా. రైట్. దిస్ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 అయితే ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు ఎడ్యుకేషన్ లేదు, కానీ దానికి ముందే దట్ ఈజ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండర్ పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 45లో క్లియర్గా ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. బట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేవి దోస్ ఆర్ నాన్ ఎన్ఫోర్సిబుల్. అంటే స్టేట్ వీటిని చేయకపోయినా సరే సదరు వ్యక్తి సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ కేసు వేయడానికి ఎటువంటి ఛాన్స్ అనేది లేదన్నమాట. రైట్. సో అందుకనే ఇది డిపిఎస్పిగా మాత్రమే ఉంది. బట్ ఆఫ్టర్ దట్ మోహిని జైన్ వర్సెస్ ది కేస్ కానీ ద ఉన్నికృష్ణన్ కేసు కానీ కంప్లీట్ అయిన తర్వాత కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది తీసుకొని వచ్చి 2002లో అమెండ్మెంట్స్ అనేవి చేసి ఫండమెంటల్ రైట్స్లో 21A ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ అనేది 6 to 14 years ఫ్రీ అండ్ కంపల్సరీ చేస్తూ యూనివర్సలైజ్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ 45లో కూడా వర్డింగ్ అనేవి చేంజ్ చేసి క్లియర్. సో అప్ టు ద ఏజ్ ఆఫ్ 6 years, అప్ టు 6 years వరకు కూడా ఈ చిల్డ్రన్ యొక్క కేర్ అనేది గవర్నమెంట్ చూసుకోవాలి అని చెప్పడం జరిగిందనమాట. రైట్. సో ఇండియాలో ఉన్న ప్రతి చిల్డ్రన్ కూడా వాళ్ళ యొక్క చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా స్టేట్ ప్రయత్నించాలి అని డిపిఎస్పిలో చేంజ్ చేయడం జరిగిందనమాట. రైట్. అండ్ ఇది మాత్రమే కాకుండా దట్ ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ ఈస్ ఇన్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ పార్ట్ 4A ప్రకారం ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా ఆర్టికల్ 51Aలో కూడా చేంజెస్ అనేవి తీసుకొచ్చి 6 to 14 years వరకు కూడా ప్రతి వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఉన్న చిల్డ్రన్ కానీ వార్డ్ని కానీ స్కూల్కి పంపించి వాళ్ళ ఎడ్యుకేషన్కి తోడ్పాటు అనేది ఇవ్వాలి అని చెప్పడం జరిగిందనమాట. సింప్లీ లైక్ ఇట్ షాల్ బి ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ టు హిస్ చిల్డ్రన్ ఆర్ వార్డ్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 6 and 14. క్లియర్. సో 6 నుంచి 14 years ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని. సో ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి 6 to 14 మాట్లాడతాయి.
డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మాత్రం అప్ టు 6 years అని చెప్పడం జరిగింది. యాక్చువల్లీ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్ 45 ప్రకారమే ఈరోజు మనం చాలా వరకు కూడా చిన్నపిల్లల స్కూల్స్ కానీ ఇవన్నీ అంగన్వాడీస్ కానీ ఉన్నాయి కదా, ఈ అంగన్వాడీ స్కీమ్ అనేది ఆర్టికల్ 45ని స్ట్రెంథన్ చేసి ఇంప్లిమెంటేషన్ చేయడానికి తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఒకవేళ అంగన్వాడీ సిస్టమ్ని గవర్నమెంట్ వెంటనే క్యాన్సిల్ చేసినా సుప్రీంకోర్టుకి వెళ్ళలేం, ఎందుకంటే అది డైరెక్టివ్ ప్రిన్సిపల్ మాత్రమే. గవర్నమెంట్ దగ్గర ఉన్న డబ్బులు బట్టి ఈ పిల్లల యొక్క కెపాసిటీస్ పెంచడానికి బోత్ ది సైకలాజికల్ ఫిజికల్ గ్రోత్ గురించి కష్టపడుతుందన్నమాట, రైట్, అకార్డింగ్ టు ది అమౌంట్ దట్ ఇట్ హ్యాస్. క్లియర్, రైట్. సో ఈ విధంగా 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మనకి ఫండమెంటల్ రైట్స్లోని, డిపిఎస్పీస్లోని, ఫండమెంటల్ డ్యూటీస్లోని చేంజెస్ అనేవి తీసుకొని రావడం జరిగింది. అయితే 21A చూసినప్పుడు క్లియర్గా చూసాం, యాజ్ ద స్టేట్ మే డిటర్మైన్ అని చెప్పడం జరిగింది, అవునా. సో దానికి తగ్గట్టుగా పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఒక చట్టం అనేది చేస్తుందన్నమాట. క్లియర్, దట్ ఈజ్ నథింగ్ బట్ ది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది చేసింది. ఎస్, ఈ ఫండమెంటల్ రైట్సే, బట్ చట్టం అనేది ఉంది అంటే ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారో అందరికీ తెలుస్తుంది. దట్ ఈజ్ ఇన్ 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అనేది తీసుకొచ్చారు. సో దీని ప్రకారం ఎడ్యుకేషన్ ఫర్ ది చిల్డ్రన్ ఆఫ్ 6 and 14 వరకు కూడా ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారమే వెళ్తుందన్నమాట. వాళ్ళకి ఫుల్ టైం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది సాటిస్ఫాక్టరీ లెవెల్లో ఈక్విటబుల్ క్వాలిటీతో ప్రతి ఒక్కరికి కూడా తీసుకొని రావాలి బై ఫాలోయింగ్ సర్టెన్ స్టాండర్డ్స్ అండ్ నార్మ్స్ అని చెప్పడం జరిగిందనమాట, రైట్. సో ఈ విధంగా ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఇండియాలో క్వాలిటీస్ ఆఫ్ ఈక్వాలిటీ కానీ, సోషల్ జస్టిస్ కానీ, డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ కానీ, డిగ్నిటీ ఆఫ్ హ్యూమన్స్ కానీ ప్రతిదాన్ని కూడా గవర్నమెంట్ అప్హెల్డ్ చేయడం జరిగిందనమాట, రైట్. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కానీ అండ్ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 కానీ రెండు కూడా ఇంప్లిమెంటేషన్ అనేది April 1st 2010లో వచ్చిందనమాట. యాక్ట్ 2009కి వచ్చిన ఇంప్లిమెంటేషన్ మాత్రం 2010 April నుంచి స్టార్ట్ అయిందనమాట. దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ది ఎడ్యుకేషన్ సినారియో ఇన్ ఇండియా. క్లియర్. సో ఎడ్యుకేషన్ గురించి మీరు ఏ ఆర్టికల్ రాస్తున్నా, ఆన్సర్ రాస్తున్నా మీరు ఈ నాలెడ్జ్ ఆ 2 cases కానీ ఈ నాలెడ్జ్ అంతా కూడా మీరు పెట్టి క్లియర్గా రాయగలరు అనమాట, రైట్. ఎస్. సో ఆర్టికల్ 22 ఏం చెప్తుందంటే, ఇట్ జనరల్ గివ్స్ ప్రొటెక్షన్ టు ఇండివిజువల్స్ అగెయిన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. అరెస్ట్ అండ్ డిటెన్షన్ నుంచి ప్రజలకు ప్రొటెక్షన్ అనేది ఇస్తుందన్నమాట, రైట్. ఎస్. అయితే అరెస్ట్ చేసేటప్పుడు ఏ కండిషన్స్ని ఫాలో అవ్వాలి, ఆర్ డిటెన్షన్ చేస్తే ఏ కండిషన్స్ అనేవి ఫాలో అవ్వాలి, ఇట్లాంటి ప్రొవిజన్స్ అన్నీ కూడా మనం దీంట్లో చూస్తాం. అయితే ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అరెస్ట్ అండ్ డిటెన్షన్? అరెస్ట్ అనేది ఏంటంటే, ఒక వ్యక్తి ఆఫెన్స్ చేశాడు అని మనం భావిస్తే అతన్ని పోలీస్ వాళ్ళు ఇనీషియల్గా కంట్రోల్లోకి తీసుకుంటారు, తర్వాత జ్యుడిషియరీ దగ్గర సబ్మిట్ చేస్తారు, ఓకేనా. దాన్ని మనం అరెస్ట్ అని అంటాం. క్లియర్. మరి డిటెన్షన్ అంటే ఏంటి? డిటెన్షన్ అంటే టు డీటెయిన్, అంటే ఒక వ్యక్తిని ఎక్కడికి కూడా కదలకుండా ఒకే ప్లేస్లో మనం ఉంచేసామంటే దాన్ని డిటెన్షన్, టు డిటెయిన్ అని అంటాం. అయితే ఇట్లా డిటెన్షన్ చేసే కెపాసిటీ అనేది 2 రకాలుగా ఉంటుందన్నమాట, ఓకేనా. ఈ డిటెన్షన్ అనేది 2 types ఉంటుంది. సో ఒకటి మనం ప్యూనిటివ్ డిటెన్షన్ అని అంటాం, ప్యూనిటివ్ డిటెన్షన్, అండ్ మరొకటి ప్రివెంటివ్ డిటెన్షన్ అని అంటాం, ప్రివెంటివ్ డిటెన్షన్. సో రెండిట్లో కూడా ఆ వ్యక్తి అసలు ఎక్కడికి కూడా కదలకుండా చేస్తాం. అయితే డిఫరెన్స్ ఏంటి అంటే, ప్యూనిటివ్ డిటెన్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఆఫెన్స్ చేశాడు, అయితే అతనికి కోర్ట్ శిక్ష అనేది ఆల్రెడీ వేసింది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, ఆ వ్యక్తి హీ హ్యాస్ టు స్టే ఇన్ ది కోర్ట్. క్లియర్. సో కోర్టులో ఈ వ్యక్తి 3 years జైలు శిక్ష పడింది అనుకోండి. సో ఆ 3 years కూడా అతను జైల్లో ఉంటాడు, అవునా. అంటే ఏంటి, అతని యొక్క మూమెంట్ అంతటిని కూడా స్టేట్ కంట్రోల్ చేసేసింది, అవునా కదా. సో ఆ వ్యక్తిని డీటెయిన్ చేస్తున్నారు కదా ఆ 3 years, కోర్టు చెప్పింది, కోర్టు పనిష్మెంట్ ఇచ్చింది అని. అంటే నథింగ్ బట్ ప్యూనిటివ్ డిటెన్షన్ అంటే ఏంటంటే, ఒక వ్యక్తికి ట్రయల్ ప్రాసెస్ అంటే విచారణ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి తప్పు చేశాడు అని కోర్టు ఒప్పుకొని ఆ వ్యక్తికి ఏదైతే శిక్షిస్తుందో ఆ శిక్షని అనుభవించే టైంలో అతన్ని మనం ఎక్కడా కూడా కదలకుండా ఉంచుతాం. దాన్ని ప్యూనిటివ్ డిటెన్షన్ అని అంటామన్నమాట. అయితే నెక్స్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్, నేమ్లోనే ఉంది ప్రివెంటివ్ అని. అంటే ఏంటి, ప్రివెంటివ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏ వ్యక్తి కూడా ఎటువంటి అఫెన్స్ అనేది
చేశాడు అని చెప్పి అరెస్ట్ చేయడం కాదు, ఒకవేళ ఫ్యూచర్లో తప్పు చేస్తాడేమో, క్లియర్, ఇన్ ద మీన్ టైం అతను అఫెన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటే ఒక ప్రికాషనరీ మెషర్ కింద అతని మీద సస్పిషన్తో, అమ్మో ఇతను చేస్తాడేమో అన్న సస్పిషన్తో అతన్ని డీటెయిన్ చేస్తే దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అని అంటాము. ఓకేనా? సో ఈ రెండు విధాలు, ఒకటి అరెస్ట్ అండ్ మరొకటి డిటెన్షన్. అరెస్ట్ అంటే ఆల్రెడీ చెప్పాను, డిటెన్షన్లో 2 టైప్స్ ఉంటాయి, ప్యూనిటివ్ డిటెన్షన్ అండ్ ప్రివెంటివ్ డిటెన్షన్. ప్యూనిటివ్ డిటెన్షన్ అంటే నథింగ్ బట్ ట్రయల్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కోర్టు కన్విక్ట్ చేసిన తర్వాత పనిష్మెంట్ ఏదైతే ఇస్తుందో ఆ పనిష్మెంట్ ఉన్న టైంలో ఉండేదాన్ని మనం ప్యూనిటివ్ డిటెన్షన్ అని అంటాం. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటి? ఇక్కడ ఎటువంటి తప్పు చేయడు, తప్పు చేయకపోయినా సరే ఒకవేళ నియర్ ఫ్యూచర్లో అతను తప్పు చేస్తాడు అన్న సస్పిషన్తో ఒక ప్రికాషనరీ మెషర్ కింద అతన్ని కంట్రోల్లోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ దట్ ఈస్ 2018లో ఏ అనే వ్యక్తి క్లాషెస్ వచ్చినప్పుడు, సొసైటీలో చిన్న క్లాషెస్ వచ్చినప్పుడు ఈ వ్యక్తి కమ్యూనల్ అవుట్రేజ్ వెళ్ళే విధంగా స్పీచ్ అనేది ఇచ్చాడు అనుకోండి. క్లియర్? కమ్యూనల్ అవుట్రేజ్ అంటే ఏంటి? నథింగ్ బట్ డిఫరెంట్ రిలీజియస్ పీపుల్కి క్లాషెస్ అనేవి పెట్టడం. రైట్? 2018లో ఏదో చిన్న క్లాష్ ఇన్ జనరల్గా సొసైటీలో వచ్చింది, ఇదే అదును కదా అని చెప్పి ఆ వ్యక్తి ఏం చేశాడు? కమ్యూనల్ అవుట్రేజ్ కింద మారే విధంగా ప్లాన్ చేశాడు అనమాట. క్లియర్? సో అయితే ఈ వ్యక్తి లెట్స్ టేక్ ఇట్ ఈస్ 2026, ఒక 8 years తర్వాత అనమాట ఇన్ జనరల్గా. సో ఇప్పుడు కూడా ఇదే ఏరియాలో ఒక చిన్న క్లాష్ అనేది స్టార్ట్ అయింది. అయితే పోలీస్ వాళ్ళు వెంటనే వెళ్ళి ఏని ముందు డీటెయిన్ చేస్తారు, ప్రివెంటివ్ డిటెన్షన్ చేస్తారు. ఎందుకు? ఇన్ ద సస్పెషన్ దట్ ఈ వ్యక్తి 2018లో ఈ విధంగా చిన్న చిన్న క్లాషెస్ వచ్చే, పబ్లిక్ క్లాషెస్ వచ్చే టైంలో దాన్ని కమ్యూనల్ అవుట్రేజ్ కింద తయారు చేస్తున్నాడు. సో ఈ వ్యక్తిని ముందు అరెస్ట్ చేశాము అంటే, డిటెన్షన్ చేసాం, ప్రివెంటివ్ డిటెన్షన్ చేశామంటే ఈ ఇష్యూ అంతా కంప్లీట్గా క్లోజ్ అయిన తర్వాత కావాలంటే రిలీజ్ చేస్తారు, లేదంటే నెక్స్ట్ ప్రొసీజర్స్ అనేవి వేరే ఉంటాయి. అర్థమైందా ఎందుకు ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది వాడతారు అనేది? రైట్. సో ఒక ప్రికాషనరీ మెషర్ కింద ఆ వ్యక్తిని డీటెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. రైట్? ఎస్. సో అయితే ఇప్పుడు ఒకవేళ ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఏ విధమైన కండిషన్స్ని ఫాలో అవ్వాలి అని కాన్స్టిట్యూషన్ మనకి ఇవ్వడం జరిగిందో చూద్దాం. చూడండి అమ్మా, ఏ వ్యక్తినైనా అరెస్ట్ కానీ డీటెయిన్ కానీ కొన్ని ఆర్డినరీ లాస్ ప్రకారం, ఆర్డినరీ చట్టాల ప్రకారం చేస్తే ఆ వ్యక్తులకి కొన్ని రైట్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ వ్యక్తినైనా మనం అరెస్ట్ కానీ డీటెయిన్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో, దట్ ఈజ్ ది గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అనేది క్లియర్గా అతనికి మనం చెప్తాము. ఎందుకంటే నిన్ను అరెస్ట్ చేస్తున్నాం, నీ మీద కంప్లైంట్ అనేది వచ్చింది, నువ్వు ఆ వ్యక్తిని మర్డర్ చేసావంట, ఆర్ ఆ వ్యక్తిని ఇట్లా మోసం చేసావంట, సో నీ మీద కంప్లైంట్ అనేది వచ్చింది, అందుకే నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అని ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అనేది ఆ వ్యక్తికి చెప్పాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఏ వ్యక్తిని అయితే అరెస్ట్ చేస్తున్నారో ఆ వ్యక్తి ఒకవేళ తను మాట్లాడాలి అనుకుంటే తన లీగల్ ప్రాక్టీషనర్, అంటే నథింగ్ బట్ తను లాయర్తో వెంటనే సంప్రదించే ఛాన్స్ అనేది ఇవ్వాలన్నమాట. క్లియర్? అండ్ హీ కెన్ ఆల్సో సే, నేను ఏదైనా సరే మా లాయర్ ముందు మాత్రమే మాట్లాడతాను అని చెప్పే హక్కు కూడా ఈ ఇండివిజువల్కి ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ రైట్ టు కన్సల్ట్ అండ్ డిఫెండెడ్ బై లాయర్. ఒక లీగల్ ప్రాక్టీషనర్ వచ్చి తనని డిఫెన్స్ చేసే కెపాసిటీ అనేది ఈ వ్యక్తికి ఉంటుంది, అంటే హక్కు అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇది మాత్రమే కాదు, ఒకవేళ అరెస్ట్ చేశారు అంటే వితిన్ 24 అవర్స్లో, క్లియర్, అరెస్ట్ చేసిన 24 అవర్స్లో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ దిస్ ఎక్స్క్లూడ్స్, గుర్తుంచుకోండి, ఎక్స్క్లూడ్స్ ది జర్నీ టైం, ఈ జర్నీ టైం తీసేసి మిగిలిన టైం అంతా కూడా 24 అవర్స్, అంటే నథింగ్ బట్ అరెస్ట్ చేసిన 24 అవర్స్ లోపల మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టాలి. మ్యాజిస్ట్రేట్ ఫర్దర్ రిమాండ్కి ఛాన్స్ ఇస్తే మాత్రమే అతని పోలీస్ స్టేషన్లో ఉంచాలి తప్ప, లేదంటే వెంటనే వదిలేయాల్సి వస్తుందన్నమాట. క్లియర్? ఈ విధమైన హక్కులు అనేవి అండర్ ఆర్డినరీ లా కండిషన్స్ ప్రకారం ప్రజలకు ఇవ్వడం జరిగింది. క్లియర్? సో ఏంటి? గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఆ వ్యక్తికి తెలియాలి, అండ్ ఆ వ్యక్తి ఒక లీగల్ లాయర్ సహాయం అనేది కోరచ్చు. క్లియర్? అండ్ వితిన్ 24 అవర్స్ లోపల మ్యాజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేయాలి, ఎక్స్క్లూడింగ్ ది జర్నీ టైం. ఎందుకంటే కొన్నిసార్లు క్రైమ్ ఆఫెన్సెస్ కానీ కండిషన్స్ కానీ చాలా డిస్టెన్స్లో జరుగుతాయి. అట్లీస్ట్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళడానికి ఒక 3-4 అవర్స్ టైం అనేది పట్టేస్తుంది. సో అందుకనే జర్నీ టైం అనేది ఎక్స్క్లూడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? రైట్. అండ్ నెక్స్ట్,
ఈ వ్యక్తికి ఫర్దర్ రిమాండ్ అనేది ఈ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఇవ్వకపోతే ఆ వ్యక్తిని వెంటనే వదిలేయాల్సి వస్తుంది అనమాట. రైట్, ఎస్. అయితే ఈ కండిషన్స్ అన్నీ కూడా ఇండియాలో సిటిజన్కి అండ్ ఏలియన్స్కి కూడా ఉంటాయి, ఎక్సెప్ట్ ది ఎనిమీ ఏలియన్స్కి ఆర్టికల్ 22 అనేది ఉండదు అని మనం ముందుగానే చూసాం, అవునా? ఎనిమీ ఏలియన్స్ ఈ విధమైన హక్కులని కోరలేరు. రైట్, ఎస్. అయితే అండ్ ఇది కూడా మనం చూస్తాం, సుప్రీంకోర్టు ఏమని చెప్పడం జరిగిందంటే ఆర్టికల్ 22 ప్రకారం ఈ ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ అండర్ ఆర్డినరీ లా ఏదైతే చూస్తున్నామో ఇది కేవలం క్రిమినల్ నేచర్ ఆఫెన్సెస్కి మాత్రమే ప్రొటెక్షన్ ఇస్తుంది. క్రిమినల్ నేచర్ కానీ క్వాజీ క్రిమినల్ నేచర్ కానీ అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ వ్యతిరేకంగా ఏదైనా చేసినప్పుడు అరెస్ట్ చేస్తే కానీ మాత్రమే ఈ కండిషన్స్ ఉంటాయి. అంటే అర్థం ఏంటి సార్? సివిల్ కేసెస్లో ఈ విధమైన ప్రొటెక్షన్స్ ఉండవు. గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ పైన చెప్పిన 24 అవర్స్లో మ్యాజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేయాలి, లాయర్ వచ్చి మాట్లాడతాడు, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ చెప్పడం, అడిగే హక్కు కానీ ఇవన్నీ కూడా క్రిమినల్ నేచర్ ఆఫ్ అఫెన్సెస్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ సివిల్ కేసెస్లో కానీ సివిల్ అరెస్ట్లు కానీ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోతే చేసే కొంతమంది వచ్చి మాట్లాడడం, డీటైన్ చేయడం కానీ, రైట్. సో ఇట్లాంటివి చేసేటప్పుడు ఈ ఆర్డినరీ లా కింద వచ్చే రైట్స్ని అడగలేరనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఎందుకు ఇలా అంటే క్రిమినల్ ఆఫెన్సెస్ అనేవి డేంజరస్ కాబట్టి వాటిలో ప్రొటెక్షన్ అనేది ప్రజలకి అన్లెస్ హీ ప్రూవెన్ గిల్టీ చాలా ఇంపార్టెంట్. ఆ వ్యక్తి యొక్క ప్రొటెక్షన్ అనేది స్టేట్కి ఇంపార్టెంట్, రైట్. సో అందుకనే ఆ విధమైన కండిషన్స్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ నేచర్ అనేది చాలా చిన్న ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెట్టి ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, రైట్. సో ఆర్ డివోర్స్ మ్యాటర్స్ కానీ ఆర్ ద బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కానీ ఇట్లాంటివి ఏవైనా సరే, రైట్. అగ్రిమెంట్స్ చేసుకున్నారు, అగ్రిమెంట్ బ్రీచ్ చేశారనుకోండి, అయితే ఈ వ్యక్తి చెప్పిన వెంటనే ఆ వ్యక్తి వచ్చి అరెస్ట్ చేసేసి మ్యాజిస్ట్రేట్ ముందు అంత అవసరం లేదు. దే గివ్ మెనీ కండిషన్స్, ఛాన్సెస్, లైక్ ఇద్దరు మాట్లాడుకోండి అట్లా చెప్పే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందుకని ఈ చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ కూడా ఇట్లాంటివి ఏవి కూడా వర్తిస్తాయి అని ఎక్కడ కూడా చెప్పడం లేదనమాట, ఓకేనా. సో సివిల్ కేసెస్లోని ఈ పవర్స్ అనేవి ఉండవు, కేవలం క్రిమినల్ ఇన్ ఆఫెన్సెస్లో మాత్రమే ఈ పవర్స్ అనేవి ఉంటాయి అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగిందనమాట, ఓకేనా. క్రిమినల్, క్వాజీ క్రిమినల్ కానీ అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా జరిగే ఏ యాక్షన్స్ అయినా ఈ వ్యక్తులు చేస్తే ఈ హక్కులు అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, రైట్. ఇది ఆర్టికల్ 22లో ఫస్ట్ పార్ట్, రైట్. అరెస్ట్ అండ్ డిటెన్షన్ అండర్ ఆర్డినరీ లా. అయితే అరెస్ట్ అండ్ డిటెన్షన్ అనేవి ఆర్డినరీ లాస్తో మాత్రమే కాకుండా కొన్ని స్పెసిఫిక్ ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఆ ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ ప్రకారం చేస్తే హక్కులు ఉన్నాయా, ఉంటే ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా క్లియర్గా చూద్దాం, రైట్. ఈ రెండింటికి ఒక డిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ది రైట్స్ అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్ లా. సార్ ప్రివెంటివ్ డిటెన్షన్ లా, ఆర్డినరీ లా అనేది జనరల్గా ఆర్డినరీ ఐపీసీ, సిఆర్పిసి సెక్షన్స్ ప్రకారం వేసే శిక్షల గురించి. బట్ ప్రివెంటివ్ డిటెన్షన్ లా అంటే ఏంటి? ప్రివెంటివ్ డిటెన్షన్ కొన్ని చట్టాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కానీ, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కానీ, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కానీ, ది టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా నెంబర్ ఆఫ్ యాక్ట్స్ అనేవి ఉన్నాయి. అవి నేను తర్వాత చెప్తాను. వీటిని మనం స్పెసిఫిక్గా వ్యక్తులని ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడానికి గురించే డిజైన్ చేయడం జరిగిందనమాట, అర్థమైందా? సో ఇట్లాంటి చట్టం ప్రకారం ఒకవేళ ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆర్ డీటైన్ చేసినా సరే ఆ వ్యక్తికి ఏ విధమైన హక్కులు ఉంటాయనేది చెప్పడం జరిగింది, రైట్. సో ఆర్డినరీ లా ప్రకారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే వితిన్ 24 అవర్స్ లోపల డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేయాలి, అవునా. బట్ ఇక్కడ మాత్రం దే ఆర్ గివెన్ ది టైమ్ ఆఫ్ 3 months. అంటే పోలీస్ వాళ్ళు ఒక వ్యక్తిని ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తే 3 months వరకు కూడా అతన్ని ఎక్కడికి కూడా తీసుకెళ్లకుండా డీటైన్ చెయ్యొచ్చు. అండ్ ఆ వ్యక్తి కూడా అడగలేడు 24 hours అయ్యే లోపల నువ్వు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ముందు, దట్ ఈస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు నువ్వు సబ్మిట్ చేయాలి, అట్లాంటి హక్కులు అనేవి అడగలేడు. అండ్ నా లాయర్ వస్తేనే నేను మాట్లాడతాను, అలాంటివి ఏవి కూడా చెప్పే ఛాన్స్ అనేది వాళ్ళకి ఉండదు, ఓకేనా. సో 3 months వరకు కూడా వాళ్ళని పూర్తిగా డీటైన్ చెయ్యొచ్చు. ఒకవేళ 3 months దాటి డీటైన్ చెయ్యాలి అంటే మాత్రం డిటెన్షన్ ఎవరైతే చేస్తున్నారో దే హ్యావ్ టు సీక్ ది ఛాన్స్ ఫ్రమ్ ది అడ్వైజరీ బోర్డ్.
ఒక అడ్వైజరీ బోర్డు అనేది ఉంటుంది. ఈ అడ్వైజరీ బోర్డులో జడ్జెస్ ఆఫ్ హైకోర్టు వాళ్ళు ఉంటారనమాట. ఓకేనా, హైకోర్టు జడ్జెస్ ఉంటారు ఈ అడ్వైజరీ బోర్డులో. ఈ అడ్వైజరీ బోర్డు ఛాన్స్ ఇస్తే మాత్రమే 3 months దాటి ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది చెయ్యొచ్చు. ఒకవేళ అడ్వైజరీ బోర్డు ఛాన్స్ ఇవ్వలేదు అంటే ఆ వ్యక్తిని వెంటనే ప్రివెంటివ్ డిటెన్షన్ నుంచి రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. క్లియర్, రైట్. అండ్ ఇన్ జనరల్గా కూడా ఈ వ్యక్తికి కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో అన్న గ్రౌండ్స్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇదే టైంలో ఒకవేళ అరెస్ట్ కానీ డీటెయిన్ కానీ ఎవరైతే చేస్తున్నారో ఒకవేళ అది పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధించింది అయితే ది రీజన్స్ ఆర్ ది గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఆర్ డిటెన్షన్ అనేది పబ్లిక్ ముందు చెప్పాల్సిన అవసరం లేదు, ఈ వ్యక్తికి కూడా చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా, జనరల్గా గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అనేది చెప్తారు. ఒకవేళ అరెస్ట్ చేస్తున్న వాళ్ళు చెప్పకూడదు అని అనుకుంటే చెప్పకపోవచ్చు. అంటే అరెస్ట్ చేసేది ఎవరు సార్? పోలీస్ వాళ్ళే కదా. నో, కేవలం పోలీస్ వాళ్ళు మాత్రమే కాదు, మనకి టెర్రరిస్ట్ రిలేషన్ గురించి సెపరేట్ బాడీస్ అనేవి ఉన్నాయి. క్లియర్, ఎన్ఐఏ ఉంది. అండ్ అలానే ఒకవేళ ఫారిన్ కంట్రీస్ నుంచి ఫారిన్ కరెన్సీ అనేది అక్రమంగా తరలిస్తున్నారు, బ్లాక్ మనీ గురించి కానీ ఆర్ ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ కానీ, ఇట్లాంటివి చూడడానికి సెపరేట్ బాడీస్ అనేవి ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ బాడీస్ ఉన్నాయి. ఈ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్లో ఎవరైనా సరే వచ్చి ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం ప్రకారం అతన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ చెయ్యొచ్చు అనమాట. ఓకేనా, సో ఎవరైనా సరే 3 months వరకు ఆ వ్యక్తిని ఎక్కడికి కూడా సబ్మిట్ చేయకుండా ఉంచవచ్చు. తర్వాత అడ్వైజరీ బోర్డు పర్మిషన్ తీసుకోవాలి. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అనేది జనరల్గా వాళ్ళకి నచ్చితే చెప్తారు, చెప్పము ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధించింది అంటే ఇంకా ఆప్షన్ ఏమి ఉండదన్నమాట. ఓకేనా, అండ్ ఇది మాత్రమే కాదు, జనరల్గా హీ షుడ్ బి అఫోర్డెడ్. క్లియర్, అంటే అతనికి ఒక ఛాన్స్ అనేది ఇస్తారు. అరెస్ట్ చేసిన వ్యక్తికి ఆర్ డిటెన్షన్ చేసిన వ్యక్తికి మాట్లాడడానికి ఛాన్స్ అనేది ఇస్తారనమాట. అండ్ ఆ వ్యక్తి తనకు తాను డిఫెన్స్ చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర. నో, నేను అలా చేయలేదు, మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒకసారి క్లియర్గా చూసుకొని మళ్ళీ మీరు మీ డెసిషన్ని రివ్యూ చేసుకోండి అని అట్లా అడిగే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, రైట్. సో ఇది ది రైట్స్ అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్ మనం చూస్తాం. క్లియర్. అయితే ఈ ప్రివెంటివ్ డిటెన్షన్లో మనకి కొన్ని చట్టాలు అనేవి పార్లమెంట్ చేయడం జరిగిందనమాట. ఎందుకు చేయడం జరిగింది అంటే కాన్స్టిట్యూషనే ఆర్టికల్ 22 ప్రకారం పవర్ అనేది సెంటర్కి స్టేట్కి కూడా ఇచ్చింది. ఓకేనా, సెంటర్కి స్టేట్కి కూడా ఇచ్చింది. సో దాన్ని బట్టి క్లియర్గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే ఫారెన్ అఫైర్స్ కానీ సెక్యూరిటీ కానీ వీటన్నిటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చట్టం అనేది తయారు చేయగలదు. అండ్ మిగిలిన ఇష్యూస్లో సెంటర్ అండ్ స్టేట్ ఇద్దరు కూడా చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ దట్ ఈస్ ద స్టార్టింగ్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అనేది 1950లో తీసుకొచ్చారు. బట్ ఇది 1969లో ఎండ్ చేసేసారు, అంటే రిపీల్ చేసేసారనమాట. ఇట్ ఈస్ ఎ సింపుల్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్. అండ్ నెక్స్ట్ దట్ ఈస్ ఎమర్జెన్సీ టైంలో ముందు తీసుకొని రావడం జరిగింది మీసా. దిస్ ఈజ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీస్ యాక్ట్ అనమాట. సో ఇది 1971లో తీసుకొచ్చారు అండ్ దీన్ని 1978లో క్లోజ్ చేసేసారనమాట. ఓకేనా, అండ్ ఇలానే దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది కోఫ్పోసా. కోఫ్పోసా అంటే నథింగ్ బట్ ది కన్జర్వేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ అని చూస్తాం. ఓకేనా, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ స్మగ్లింగ్ ఆర్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇది ఎప్పుడు తీసుకొచ్చారు? 1974లో తీసుకొచ్చారు. ఇప్పటికీ కూడా ఇది ఇంప్లిమెంటేషన్లో ఉంది. అంటే దీని ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఎవరైనా మిస్మేనేజ్మెంట్ చేస్తున్నారు, అక్రమంగా తరలించి ఇక్కడ ఇండియాలో దాస్తున్నారు ఫారెన్ కరెన్సీ అంటే ఆ వ్యక్తిని కోఫ్పోసా యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేస్తారు ఆర్ డిటెన్షన్ చేస్తారనమాట. ఓకేనా, అర్థమైందా? అలానే దెర్ ఈజ్ ది నేషనల్ సెక్యూరిటీస్ యాక్ట్ 1980 కానీ క్లియర్. అండ్ అలానే ది మెయింటెనెన్స్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ అనమాట, ప్రివెన్షన్ ఆఫ్ బ్లాక్ మార్కెటింగ్ యాక్టివిటీస్ కానీ చాలా వరకు ఈ సెపరేట్ ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి డిస్కస్ చేసే యాక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ యాక్ట్స్ని బోత్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ విత్ ఇన్ ద స్టేట్ కూడా తయారు చేసుకునే స్కోప్ ఉంటుంది. బట్ సెక్యూరిటీ విషయంకి వస్తే మాత్రం కేవలం అంటే కేవలం పవర్ అనేది పార్లమెంట్కి మాత్రమే ఉందన్నమాట. ఓకేనా, రైట్. అయితే ఇన్ జనరల్గా ఆర్టికల్ 22లో ఏం చూస్తాము? ఈ పవర్స్ అన్నీ కూడా పార్లమెంట్కి ఇచ్చారు కాన్స్టిట్యూషన్ అని చూస్తున్నాం కదా. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని పవర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవి ఒక్కసారి చూడండి. దట్ ఈజ్ ఆర్టికల్ 22 ప్రకారం
పార్లమెంట్ ఒకవేళ కావాలి అనుకుంటే ఇందాక చెప్పాం కదా, అడ్వైజరీ బోర్డు 3 months లోపల ఉండొచ్చు, 3 months దాటిన తర్వాత మాత్రం అడ్వైజరీ బోర్డు పర్మిషన్ తీసుకోవాలని. బట్ పార్లమెంట్ ఒకవేళ కొన్ని క్లాస్ ఆఫ్ కేసెస్ అంటే ఈ విధమైన తప్పులు చేశారు అంటే అడ్వైజరీ బోర్డు దగ్గర నుంచి పర్మిషన్ ఈవెన్ 3 months తర్వాత కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పే పవర్ అనేది పార్లమెంట్కి ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, టెర్రరిస్ట్ ప్రకారం ఈ యాక్ట్స్ ప్రకారం ఎవరైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్మెంట్ అవుతారో వాళ్ళని 3 months లోపల అడ్వైజరీ బోర్డులో చూపించాల్సిన అవసరం లేదు అని పార్లమెంట్ చట్టం చేసిందనుకోండి, ఇంకా చూపించాల్సిన అవసరం అనేది లేదు. అలా చేసే పవర్ అనేది కాన్స్టిట్యూషనే పార్లమెంట్కి ఇవ్వడం జరిగిందనమాట, రైట్. అండ్ ఇదే విధంగా ఒక వ్యక్తిని ఎంత మ్యాక్సిమం పీరియడ్ డిటైన్ చేస్తారు అనేది కూడా పార్లమెంటే జనరల్గా డిసైడ్ చేయగలది. అండ్ అడ్వైజరీ బోర్డు ఏ విధమైన ప్రొసీజర్స్ని ఫాలో అవ్వాలి ఎంక్వైరీ చేసే టైంలో అని చెప్పే ప్రొసీజర్స్ కూడా పార్లమెంటే చెప్పగలదన్నమాట. ఓకేనా, ఈ 3 కండిషన్స్ అనేవి మనకి ఆర్టికల్ 22లోనే మెన్షన్ చేయడం జరిగింది. ఒకటేంటి, ది క్లాస్ ఆఫ్ కేసెస్, ఏ విధమైన కేసెస్ 3 months దాటి ఉండొచ్చు, అండ్ ది మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ డీటైన్, ఎన్ని నెలలు ఆరు సంవత్సరాలు డీటైన్ చేయొచ్చు ఒక వ్యక్తిని, మ్యాక్సిమం పీరియడ్ ఏంటి, అండ్ అడ్వైజరీ బోర్డు ఫాలో అయ్యే ప్రొసీజర్స్ ఏ విధంగా ఉండాలి ఉంటాయి అనేది కూడా పార్లమెంటే చెప్పగలుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా మనం ఆర్టికల్ 22లోనే చూస్తాం. అయితే 1978లో చిన్న చేంజ్ అనేది వచ్చింది, ఒక్కసారి చూడండి. 1978లో 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం జనరల్గా అడ్వైజరీ బోర్డుకి 3 months పవర్ అనేది ఉంటుంది కదా. అయితే ఈ 3 months నుంచి 2 monthsకి తగ్గించారు. అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే కేవలం నువ్వు 2 months మాత్రమే నువ్వు జ్యుడిషియరీ ముందు సబ్మిట్ చేయకుండా డీటైన్ చేసే పవర్ ఉంటుంది. 2 months దాటిన తర్వాత నువ్వు సబ్మిట్ చేయాలి అన్నట్లు 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో తీసుకొచ్చారు. బట్ ఏమైంది, దీన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని రాకపోవడం వల్ల ఈరోజు ఎర్లియర్ 3 months మాత్రమే చూస్తాం, రైట్. సో ఏంటి, ఇప్పటికీ జనరల్గా 3 months ఉంది అని చూస్తాం అనమాట, రైట్. అండ్ ఈ లెజిస్లేటివ్ పవర్స్ అనేవి బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్కి ఉంది, ఆల్రెడీ మనం చూసాము. పార్లమెంట్కి ఎక్స్క్లూజివ్ అథారిటీ ఉంది, దేనికి, ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ కానీ ఫారెన్ అఫైర్స్ కానీ సెక్యూరిటీ కానీ వీటిలో కేవలం పార్లమెంట్ మాత్రమే చట్టం చేయగలదన్నమాట. స్టేట్ లెజిస్లేచర్ అనేది మిగిలిన వాటిలో కూడా చేయగలది, రైట్. సో పబ్లిక్ ఆర్డర్ మెయింటెనెన్స్లో కానీ ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ని మెయింటైన్ చేసే యాక్ట్స్ కానీ ఇట్లాంటివి ఏవైనా సరే స్టేట్ కూడా చేయగలది అని మనం చూస్తాం. అయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, సార్ ఇది చాలా డేంజరస్గా ఉంది కదా, ఇది ఫస్ట్ టైం కాన్స్టిట్యూషన్లో పెట్టారంటే నో. ఈవెన్ ఇండిపెండెన్స్ ముందు కూడా బ్రిటిష్ టైంలో కూడా బ్రిటిష్ వాళ్ళు ప్రివెంటివ్ డిటెన్షన్ అనే చట్టాలు తయారు చేసి ఉంచారు. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది బెంగాల్ స్టేట్ ప్రిజనర్స్ రెగ్యులేషన్, క్లియర్. ది బెంగాల్ స్టేట్ ప్రిజనర్స్ రెగ్యులేషన్ అనేది మనం చూస్తాం ఇన్ 1918, క్లియర్. ది 1818 ది బెంగాల్ స్టేట్ ప్రిజనర్స్ రెగ్యులేషన్ చూస్తాం. అండ్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1939 కానీ ఈ రెండిట్లో కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి చెప్పడం జరిగింది. అంటే కాన్స్టిట్యూషన్ ఫస్ట్ టైం తీసుకొని రాలేదు, బ్రిటిష్ టైంలో కూడా ఆల్రెడీ ఉన్నాయి. అయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఈ విధంగా ఈరోజు ఆర్టికల్ 22 అనేది ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్లోనే డిస్కషన్ చేస్తుంది. బట్ ఈ విధంగా కాన్స్టిట్యూషనే పవర్ అనేది ఈ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి ఇవ్వడం అనేది ఇండియాలోనే చూస్తాము. ఎందుకంటే చాలాసార్లు ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది కొన్ని సొంత అవసరాల గురించి సెల్ఫ్ ఇంట్రెస్ట్ల గురించి యూజ్ చేస్తారనమాట. అపోజిషన్ పొలిటికల్ వాయిసెస్ అనేవి తొక్కడానికి ఇట్లాంటివి జనరల్గా ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలు అనేవి యూజ్ చేస్తారు. సో అందుకని స్టేట్ కొంత ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది, కరెక్టే. బట్ అయినప్పటికీ కూడా ఇలా చెయ్యొచ్చు అని కాన్స్టిట్యూషనే కదా పవర్ ఇచ్చింది స్టేట్కి. సో ఈ విధంగా డైరెక్ట్గా కాన్స్టిట్యూషనే పవర్ ఇవ్వడం అనేది ఎక్కడ కూడా చూడం. అండ్ అమెరికాలో అసలు ప్రివెంటివ్ డిటెన్షన్ అన్న కాన్సెప్టే లేదు అని కూడా మనం చూస్తామన్నమాట. ఓకేనా, రైట్. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ఆర్టికల్ 22. మీకు అంతా కూడా టోటల్గా క్లియర్ అయింది అని అనుకుంటున్నాను ఆర్టికల్స్తో సహా, రైట్. ఎస్, మనం ఆర్టికల్ 23 అనేది డిస్కస్ చేస్తున్నాం, అవునా. ఆర్టికల్ 23 ఏంటి? ఇట్ ఈస్ ద ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్, రైట్. ఆర్టికల్ 23 ఏ విధంగా కూడా ఎట్లా ఉన్నా సరే హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ ఫోర్స్డ్ హ్యూమన్ లేబర్ కానీ రెండింటినీ కూడా ప్రొహిబిట్ చేయడం అనేది ఆర్టికల్ 23 ద్వారా చూస్తామన్నమాట. ఓకేనా. అయితే ఈ ఫోర్స్డ్ లేబర్ని మనం బెగార్ అని కూడా అంటాము. ఇది ఇంపార్టెంట్ అమ్మా. బెగార్ అంటే ఏంటి? బెగార్ అంటే
ఫోర్స్డ్ లేబర్ అనమాట. సార్ ఫోర్స్డ్ లేబర్ అంటే ఏమొస్తుంది? ఎస్, ఆర్టికల్ డిస్కస్ చేసినప్పుడు మీకు అంతా కూడా ఇంకా క్లియర్గా ఉంటుందన్నమాట. ఓకేనా? అయితే ఈ ప్రొవిజన్ అనేది ఎవరైనా వైలేట్ చేసినట్లయితే వాళ్ళు చట్ట ప్రకారంగా పనిష్మెంట్కి గురి అవుతారు అని చెప్పడం జరిగింది. చట్ట ప్రకారం అంటే నథింగ్ బట్ ఈ ఆర్టికల్ పార్లమెంట్కి పవర్ అనేది ఇవ్వడం జరిగింది. సో వీటిని కంట్రోల్ చేసే విధంగా, వీటిని ప్రొహిబిట్ చేసే విధంగా గవర్నమెంట్ చట్టాలు అనేవి తీసుకొస్తుందన్నమాట. ఆ చట్ట ప్రకారం ఎవరైనా హ్యూమన్ ట్రాఫికింగ్ చేసినా, ఫోర్స్డ్ లేబర్ చేసినా సరే వాళ్ళకి పనిషబుల్ అఫెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ ఈ రైట్ అనేది బోత్ సిటిజన్కి నాన్ సిటిజన్కి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే జనరల్గా ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇట్ ప్రొటెక్ట్ అగెయిన్స్ట్ ది యాక్షన్స్ ఆఫ్ స్టేట్ అని చూస్తాం. అవునా? అగెయిన్స్ట్ ది యాక్షన్ ఆఫ్ స్టేట్ అని చూస్తాం. బట్ ఈవెన్ ఈ ఆర్టికల్ 23 అనేది ఇట్ ఆల్సో గివ్స్ ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ ది ప్రైవేట్ పర్సన్స్ అని కూడా చెప్తాం. ప్రైవేట్ పర్సన్స్ అంటే ఏంటి? ఆర్టికల్ 17లో కూడా చెప్పాను. ఆర్టికల్ 17లో ఎబోలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అని చూసాం. అవునా? అంటే అన్టచబిలిటీ ప్రాక్టీస్ అనేది స్టేట్ చేయదు. ఒకవేళ స్టేట్ అన్టచబిలిటీ ప్రాక్టీస్ చేస్తే సుప్రీంకోర్టులో కేసు వేయచ్చు. అయితే కేవలం అది మాత్రమే కాదు, ఈవెన్ ఒక ప్రైవేట్ ఇండివిజువల్ కూడా అన్టచబిలిటీని ప్రమోట్ చేసినా, అన్టచబిలిటీని ఫాలో అయినా ఆ వ్యక్తి మీద కూడా మనం కేసు అనేది వేయగలం. ఓకేనా? అంటే ఆర్టికల్ 17 అనేది స్టేట్కి నుండి మాత్రమే కాకుండా ప్రైవేట్ ఇండివిజువల్స్ నుండి కూడా ప్రొటెక్షన్ అనేది ఇస్తుందన్నమాట. అలానే ఇక్కడ ఆర్టికల్ 23 కూడా స్టేట్ ఏ విధంగా ట్రాఫికింగ్ చేయదు కదా. ట్రాఫికింగ్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఒక వ్యక్తిని కొనడం, అమ్మడం, అతనిని వేరే కంట్రీలో పంపించడం, క్లియర్, ఇట్లాంటివన్నీ కూడా ట్రాఫికింగ్లోకి వస్తే మీకు చెప్తాను. అయితే స్టేట్ ఎప్పుడు ఇలాంటివి చేయదు. జనరల్గా ప్రైవేట్ పర్సన్సే చేస్తూ ఉంటారు. అవునా? కొంతమందిని కిడ్నాప్ చేస్తారు, వేరే కంట్రీకి పంపించేస్తారు, ఆర్మ్స్ ట్రాఫికింగ్ ఎట్లా చేస్తారో అలా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తారు. అండ్ బాడీ పార్ట్స్ని కూడా ట్రాఫికింగ్ చేయడం అనేది జనరల్గా మనం చూస్తూ ఉంటాం. అవునా? అయితే ఈ ప్రైవేట్ ఇండివిజువల్స్ ఇలా చేస్తున్నారు అంటే స్టేట్ మీద పూర్తి బాధ్యత అనేది ఉంటుంది ఇట్లాంటివి పూర్తిగా ప్రొహిబిట్ ఆర్ కంప్లీట్ కంట్రోల్లోకి తీసుకొని రావడానికి. అందుకనే ఫండమెంటల్ రైట్స్లో ఈవెన్ స్టేట్ అండ్ ప్రైవేట్ పర్సన్స్ ఎవరు కూడా ఎటువంటి ట్రాఫికింగ్ కానీ ఫోర్స్డ్ లేబర్ కానీ చెయ్యకూడదు అని చెప్తారనమాట. ఓకేనా? రైట్. అయితే ట్రాఫికింగ్ అంటే ఏంటి? ఇక్కడ ఆర్టికల్ 23 ప్రకారం ట్రాఫికింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే నథింగ్ బట్ ఏ మేల్ అయినా, ఫీమేల్ అయినా, చిల్డ్రన్ అయినా వీళ్ళని ఒక వస్తువులుగా కన్సిడర్ చేసి వీళ్ళని మార్కెట్లో అమ్మడం, మార్కెట్లో కొనడం, స్లేవ్ ట్రేడ్ లాంటిది చేస్తే దాన్ని ట్రాఫికింగ్ అని అంటాము. అండ్ ఇది మాత్రమే కాదు, ఒకవేళ ఉమెన్ని కానీ చిల్డ్రన్ని కానీ వేరే ప్రాసెస్లోకి అంటే నథింగ్ బట్ ఫీమేల్స్ని జనరల్గా ట్రాఫికింగ్ చేసి ప్రాస్టిట్యూషన్లోకి తీసుకొని లాగడం జరుగుతుందన్నమాట. సో అట్లాంటివి కూడా కంప్లీట్ ప్రొహిబిటెడ్ అని చెప్తున్నారు. అండ్ ఒకవేళ చూసుకున్నట్లయితే ఈవెన్ ది దేవదాసి సిస్టమ్ కూడా ఈరోజు ట్రాఫికింగ్లోనే మనం చూస్తాం. దేవదాసి సిస్టమ్ అంటే ఏంటి? నథింగ్ బట్ మనకి హిస్టారికల్గా ఉండేది ఏన్షియంట్ టైమ్స్లో ఒక ఫీమేల్ని టెంపుల్కి కంప్లీట్గా ఉంచేస్తారు. సో దట్ ఆమెని టెంపుల్ అవసరాలకు మాత్రమే కాకుండా కొంతమంది ది బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు ఆమెను ఫిజికల్గా కూడా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇటువంటి దేవదాసి ప్రాక్టీస్ని కంప్లీట్గా అబోలిష్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్. ఎందుకు? అండర్ ఆర్టికల్ 23 ప్రకారం మనం చూస్తాం. రైట్. అండ్ బేసిక్ స్లేవరీ కూడా, బేసిక్ స్లేవరీ సో దట్ అంటే ఫీమేల్స్ని పూర్తిగా కొనడం, మేల్స్ని పూర్తిగా కొనడం, ఇట్లాంటివన్నీ కూడా స్లేవరీ భాగంగా చూస్తాము. ఇట్లాంటివన్నీ కూడా ఆర్టికల్ 23 ప్రకారం ప్రొహిబిట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇదేంటి? ట్రాఫికింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అని చూస్తాము. అయితే మనం ఆల్రెడీ చూసాం కదా, ఇట్లాంటివి ఫాలో అవ్వకూడదు అని చట్టం ఎవరు తయారు చేయగలరు? పార్లమెంట్ తయారు చేయగలది. దానికి తగ్గట్టుగా పార్లమెంట్ ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చిందనమాట. ఏంటది? దట్ ఈస్ ది ఇమ్మోరల్ ట్రాఫిక్, క్లియర్, ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్. ప్రివెన్షన్ యాక్ట్ 1956లో తీసుకొని రావడం జరిగింది. అయితే 1956లో తీసుకొచ్చినప్పుడు పేరు అనేది దట్ ఈస్ ద సపరేషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ ఇన్ ఉమెన్ అండ్ గర్ల్స్ యాక్ట్ అని ఉండేది. తర్వాత దాన్ని ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ ప్రివెన్షన్ యాక్ట్ అని సింపుల్గా మార్చేశారనమాట. రైట్. సో ఈ యాక్ట్ని అట్లాగా దీని ప్రకారం తీసుకొని రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఫోర్స్డ్ లేబర్ అంటే ఏంటి, దాన్ని ఎలా కన్సిడర్ చేస్తామో చూద్దాం. చూడండి. నెక్స్ట్ ఇట్ ఈస్ ది ఫోర్స్డ్ లేబర్.
ఫోర్స్డ్ లేబర్ అయినా అనొచ్చు, ఆర్ ఒకవేళ మీకు ఈ టర్మ్ బెగార్ అని ఇచ్చినా సరే రెండు కూడా సేమ్ మీనింగ్ అని గుర్తుంచుకోండి. ఓకే, ఇట్ ఈస్ నాట్ బెగ్గర్, ఇట్ ఈస్ బెగార్. బెగార్ ఫోర్స్డ్ లేబర్ అనమాట. అంటే జనరల్గా ఈ ఫోర్స్డ్ లేబర్ కాన్సెప్ట్ అనేది, ఈ బెగార్ కాన్సెప్ట్ అనేది మనం ఇండియన్ సిస్టంలో చూస్తాం. ట్రెడిషనల్గా చూసుకున్నట్లయితే కొంతమంది లోకల్ జమీందార్స్ ఏం చేసేవారంటే వాళ్ళ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫోర్స్ఫుల్గా ఉంచేవారు, కంపల్సరీగా వర్క్స్ అనేవి ఇచ్చి చేయించుకునే వాళ్ళు అనమాట. ఓకేనా, సో ఇవన్నీ కూడా కంపల్సరీ వర్క్స్ వితౌట్ ఎనీ పేమెంట్ అనమాట. అంటే వాళ్ళకి టెనెంట్స్ ఉంటారు, క్లియర్, ఆ కౌలు రైతులు ఉంటారు, వాళ్ళ చేత వేరే పనులు కూడా చేయించుకుంటారు. బట్ ఎక్స్ట్రా చేయించుకున్న పనికి ఏ వర్క్కి కూడా దేనికి కూడా 1 రూపీ కూడా పే చేయరనమాట. అర్థమవుతుందా? సో దీన్ని వితౌట్ ఎనీ రెమ్యూనరేషన్ మనం ఏదైనా వర్క్ చేయించుకున్నాము అంటే దాన్ని బెగార్ ఫోర్స్డ్ లేబర్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. ఓకేనా, సో ఇది లోకల్ జమీందార్స్ అప్పుడులో ఇట్లా చేసేవారనమాట. అయితే ఈ ఆర్టికల్ 23 ప్రకారం కేవలం ఈ ఫోర్స్డ్ లేబర్ బెగర్ అంటే కేవలం మనం నారోయిస్టిక్గానే కాకుండా ఇంకా లైక్ కొన్నిసార్లు ఈవెన్ మూవీస్లో కూడా చూస్తాం, దట్ ఈస్ కాల్డ్ ది బాండెడ్ లేబర్. క్లియర్, బాండెడ్ లేబర్ అంటే కట్టు బానిస అని అంటాం అనమాట. రైట్, సో కట్టు బానిస అంటాం. సో ఇట్లాంటివి కూడా ఆర్టికల్ 23 ప్రకారం ఈరోజు ప్రొహిబిట్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్, ఫోర్స్డ్ లేబర్ అంటే నథింగ్ బట్ ఒక వ్యక్తికి తనకి ఇష్టం లేకున్నా ఆ పని మనం చెయ్యించాము ఫోర్స్ఫుల్గా అంటే దాన్ని మనం ఫోర్స్డ్ లేబర్ కిందే కన్సిడర్ చేస్తామన్నమాట. ఆ వ్యక్తికి ఇష్టం లేకపోతే, క్లియర్, ఆ వ్యక్తికి ఇష్టమై అతనే కష్టపడి పనిచేస్తున్నాడు అంటే దాన్ని ఫోర్స్డ్ లేబర్ అని అనరు. గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ ఎ కంపెనీ, లెట్స్ టేక్ టీసీఎస్ కంపెనీ ఉంది. సో టీసీఎస్ రూల్స్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఒక 8 hours వర్క్ చేస్తున్నారు అనుకోండి. అయితే దేర్ ఈస్ అ పర్సన్ హూ వర్క్స్ మోర్ దెన్ 12 hours ప్లస్ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాడు. అయితే ఇతనికి ఇంట్రెస్ట్, వర్క్ అంటే ఇంట్రెస్ట్, అతను వర్క్ చేస్తున్నాడు. అయితే దీన్ని ఫోర్స్డ్ లేబర్ కింద కన్సిడర్ చేసి టీసీఎస్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి అవ్వదు. అర్థమవుతుందా? విల్లింగ్గా ఇంట్రెస్ట్తో చేస్తే దాన్ని ఫోర్స్డ్ లేబర్ అని అన్నాము. రైట్, ఎస్. అయితే ఈ ఫోర్స్డ్ లేబర్ అనేది కేవలం ఫిజికల్ ఫోర్స్, లీగల్ ఫోర్స్ మాత్రమే కాకుండా ఎకనామిక్ సర్కమ్స్టాన్సెస్లో కూడా చూస్తామన్నమాట. అంటే నథింగ్ బట్ మినిమం వేజ్ కూడా ఇవ్వకుండా పని చేయించుకున్నా సరే దాన్ని కూడా ఫోర్స్డ్ లేబర్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, సో దెర్ ఈజ్ ఒక వర్క్ ఉంది. ఆ వర్క్కి జనరల్గా 1 hour కష్టపడితే సో జనరల్గా ఒక 300 పే చేస్తున్నారు అనుకోండి ఎగ్జాంపుల్ కింద. బట్ అదే వర్క్ చేయించుకొని 1 hour వర్క్ చేయించుకొని దే హార్డ్లీ పే 30 రూపీస్. అంటే అర్థమవుతుందా? సో ఇంత డ్రాస్టిక్ డిఫరెన్స్ అనేది మెయింటైన్ చేస్తే అప్పుడు ఫోర్స్డ్ లేబర్ కిందే మనం కన్సిడర్ చేస్తాము. ఎందుకు? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ కదా, దీన్ని మనం ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ అని అంటాం. సో ఇట్లాంటివన్నీ కూడా కంట్రోల్ అవ్వాలి, ఫోర్స్డ్ లేబర్ అనేది ఉండకూడదు అని చెప్పి మనకి కొన్ని యాక్ట్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని రావడం జరిగిందనమాట. క్లియర్, దట్ ఈస్ కాల్డ్ ది బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్. బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్. సో దీని ప్రకారం బాండెడ్ లేబర్ కాన్సెప్ట్స్ అంతా కూడా అబాలిష్ చేయడం అనేది జరిగింది త్రూ 1976 యాక్ట్ అనమాట. ఓకేనా, అండ్ ఇది మాత్రమే కాకుండా దెర్ ఈజ్ సంథింగ్, మినిమం వేజెస్ అనేవి ప్రతి ఒక్కరు కూడా పే చెయ్యాలి అని చెప్తూ మినిమం వేజెస్ యాక్ట్ 1948 అని కూడా చూస్తాం. దీని ప్రకారం మినిమం వేజెస్ పే చేయకపోతే మనం కోర్టులో కేసు అనేది వేయగలం అనమాట. అండ్ కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ అనేది చూస్తాం. అంటే కాంట్రాక్ట్ లేబర్ ప్రకారం, యాక్ట్ ప్రకారం కాంట్రాక్ట్ లేబర్ల కింద ఎవరినైతే మనం తీసుకుంటామో కేవలం కొన్ని రోజుల వరకే, ఎంతవరకు మాత్రమే తీసుకుంటామో వాళ్ళకు కూడా మినిమం వేజెస్ ఇవ్వాలి, వాళ్ళకు కూడా వేజెస్ అనేవి ఖచ్చితంగా పే చేయాలి. పనిలోకి తీసుకుని తర్వాత అమౌంట్ ఇవ్వకపోవడం అట్లాంటివి చేయకూడదు అనమాట. అండ్ ఇది మాత్రమే కాదు, ఇట్ ఆల్సో బ్రాట్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ అని చూస్తాం. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని చూస్తాం అనమాట. ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ 1976 చూస్తాం. అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ ఎ మేల్, దెర్ ఈజ్ ఎ ఫీమేల్. అయితే ఈ మేల్ ఎవ్రీడే ఒకవేళ అతను 5 hours వర్క్ చేస్తున్నాడు అనుకోండి, ఈ 5 hours కూడా 1000 రూపీస్ పే చేస్తున్నారు అనుకోండి, లెట్స్ టేక్. ఓకేనా, 5 hours 1000 రూపీస్ పే చేస్తున్నారు. అయితే ఈ ఫీమేల్ మాత్రం సేమ్ అదే వర్క్, సేమ్ అదే 5 hours వర్క్ చేస్తే మాత్రం ఈమె కేవలం 600 రూపీస్ మాత్రమే పే చేస్తున్నారు అనుకోండి, దీన్ని కూడా ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ టువర్డ్స్ ఫీమేల్ జెండర్ అని చూస్తామన్నమాట. ఇద్దరు సేమ్ వర్కే చేస్తున్నారు, ఇద్దరు సేమ్ అవర్సే వర్క్ చేస్తున్నారు,
అలాంటప్పుడు డిఫరెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది ఖచ్చితంగా ఉండకూడదు అని చెప్పి ఈ ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ అనేది చెప్తుందన్నమాట. సో దీని ప్రకారం ఈక్వల్ వర్క్స్ కానీ ఈక్వల్ టైం కెపాసిటీస్తో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈక్వల్ రెమ్యూనరేషన్ అనేది కన్ఫామ్గా ఉండాలి, లేదంటే అది అఫెన్సిబుల్ పనిష్మెంట్ అని చెప్పి కోర్టు కూడా చాలాసార్లు చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో ఈ యాక్ట్స్ అన్నీ కూడా చూస్తాం. అయితే ఈ ఆర్టికల్ 23లో ఒక ఎక్సెప్షన్ అనేది ఉంది. సో ఏం చూస్తున్నాం? ఆర్టికల్ 23లో ఫోర్స్డ్ లేబర్ అనేది ఉండకూడదు అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చేయకూడదని చూస్తున్నాం. అయితే ఈ ఫోర్స్డ్ లేబర్లో కొంత ఎక్సెప్షన్ అనేది కాన్స్టిట్యూషన్ స్టేట్కి ఇవ్వడం జరిగిందనమాట. అదేంటి సార్ అంటే స్టేట్ ఎప్పుడైనా కావాలి అనుకుంటే కంపల్సరీ సర్వీసెస్ అనేవి అడగగలదన్నమాట. క్లియర్? కంపల్సరీ సర్వీసెస్ అనేది అడగగలది. అయితే సార్ ఎంతవరకు అడిగిందంటే ఇంతవరకు అట్లాగే ఏం అడగలేదు. బట్ దెర్ ఈజ్ సంథింగ్. ఒకవేళ ఇండియా వేరే కంట్రీతో యుద్ధం చేస్తుంది అనుకోండి, మిలిటరీ పీపుల్ అందరూ కూడా ఉన్నారు, బట్ మిలిటరీ పీపుల్కి సెకండ్ లైన్లో కొన్ని సప్లైస్ కానీ ఆర్ వాళ్ళకంటూ కొన్ని ఏవైనా యాక్టివిటీస్ చేయడానికి మిలిటరీ అంతా యుద్ధంలో ఉంది, కావాల్సిన మనుషులు లేరు అన్నప్పుడు స్టేట్ ప్రజల్ని అడగగలది, మీరు కూడా మిలిటరీ సర్వీస్ చెయ్యండి కంపల్సరీగా. అది కూడా చూడండి, దట్ ఈస్ ఫర్ పబ్లిక్ పర్పస్కి, కేవలం పబ్లిక్ పర్పస్కే, గవర్నమెంట్ తన సొంత పనులకు యూజ్ చేయడానికి లేదు. అర్జెంట్ ఇంకా సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది అన్నప్పుడు మాత్రమే ఇట్లాంటి కంపల్సరీ సర్వీసెస్ అనేవి స్టేట్ అడగగలది. ప్రతి ఇండివిజువల్ కూడా చెయ్యాలి. అండ్ మనం దాన్ని ఫోర్స్డ్ లేబర్లో ఎందుకు పెట్టారంటే దీనికి ఇట్లా కంపల్సరీ సర్వీస్ అడిగి ప్రజలు సర్వీస్ చేసినప్పుడు వీళ్ళకి ఎటువంటి పేమెంట్ కూడా ఇవ్వరు. క్లియర్? వితౌట్ ఎనీ పేమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ దట్ ఈజ్, ఒకవేళ స్టేట్ చెప్పింది అనుకోండి, ఈ ఏరియాలో అంతా కూడా చాలా లెట్స్ టేక్ క్లీన్గా లేదు, సో ఎన్విరాన్మెంటల్ క్లీనింగ్ మెషర్స్ అనేవి చేస్తున్నారు, సో స్టేట్లో ఇక్కడ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి అని స్టేట్ చెప్పింది అనుకోండి ఫోర్స్ఫుల్గా. అలా చెప్తే ఖచ్చితంగా చేయాల్సిందే, ఎందుకంటే ఇది పబ్లిక్ పర్పస్గా చెప్తున్నారు కాబట్టి చేయడం అనేది మనం చూస్తామన్నమాట. అర్థమైందా? మీకు ఎగ్జాంపుల్ కింద ఎట్లా ఇచ్చాను, బట్ జనరల్గా స్టేట్ ఇలా ఎప్పుడు కూడా జనరల్గా అడగదన్నమాట. రైట్? ఎస్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 24 చూడమ్మా. ఆర్టికల్ 24 ప్రకారం ఇట్ సింప్లీ సేస్ ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్ ఎట్సెట్రా. అయితే క్లియర్గా కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఏంటని, లెస్ దాన్ 14 ఇయర్స్ ఉన్నవాళ్ళు, క్లియర్, లెస్ దాన్ 14 ఇయర్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎటువంటి ఫ్యాక్టరీలోని ఏ మైన్స్ వర్క్లో కానీ ఇంకేవైనా హజార్డస్ అంటే డేంజరస్ అనమాట, డేంజరస్ యాక్టివిటీస్ లైక్ కన్స్ట్రక్షన్ వర్క్స్లో కానీ రైల్వే వర్క్స్లో కానీ ఇట్లాంటి చోట ఎక్కడా కూడా లెస్ దాన్ 14 ఇయర్స్ ఉన్న చిల్డ్రన్ని పనిలో పెట్టుకోకూడదు. క్లియర్? అయితే గుర్తుంచుకోండి, ఇట్ డస్ నాట్ ప్రొహిబిట్, ఒకవేళ అది హార్మ్లెస్ అండ్ ఇన్నోసెంట్ వర్క్ అయితే మాత్రం వాళ్ళని పెట్టుకోవచ్చు. బట్ ఒకవేళ ఏ హార్మ్ అనేది ఉంది అంటే ఖచ్చితంగా అట్లా లెస్ దాన్ 14 ఇయర్స్ చిల్డ్రన్ని ఎవరు కూడా ఎటువంటి పనిలో కూడా పెట్టుకోరన్నమాట. ఓకేనా? పెట్టుకోకూడదు కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారం. అయితే దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికే పార్లమెంట్ ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చిందనమాట. దాన్ని మనం ది చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986లో చూస్తామన్నమాట. ఓకేనా? ఈ చైల్డ్ లేబర్ ది ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లా అని తీసుకుంటాం. అండ్ ఇది మాత్రమే కాకుండా రిమైనింగ్ యాక్ట్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 1938 కానీ, ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 కానీ, మైన్స్ యాక్ట్ 1952 కానీ, మర్చెంట్ షిప్పింగ్ యాక్ట్ 1958 కానీ, ప్లాంటేషన్ లేబర్ యాక్ట్ 1951 కానీ, మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ 1951 కానీ, అప్రెంటైజ్ యాక్ట్ కానీ, బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యాక్ట్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఈ లెస్ దాన్ 14 ఇయర్స్ ఉన్న చిల్డ్రన్స్ని ఎక్కడా కూడా ఎంప్లాయ్మెంట్లో పెట్టుకోకూడదు. ఒకవేళ వీళ్ళు ఎంప్లాయ్మెంట్లో పెట్టుకున్నారంటే వాళ్ళకి చాలా పనిష్మెంట్స్ అనేవి సివియర్గా ఉంటాయి. క్లియర్? అండ్ 1996లో కూడా సుప్రీం కోర్ట్ దీనికి తగ్గట్టుగా ఒక ఆర్డర్ కూడా పాస్ చేసింది. ఏమని, ప్రతి ఒక్కరు కూడా స్టేట్లో కానీ యూనియన్లో కానీ దేర్ షుడ్ బి సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది చైల్డ్ లేబర్ రీహాబిలిటేషన్ వెల్ఫేర్ ఫండ్ అన్నమాట. చైల్డ్ లేబర్ రీహాబిలిటేషన్ వెల్ఫేర్ ఫండ్ అంటే దీని ప్రకారం ఒకవేళ ఎవరైనా లెస్ దెన్ 14 ఇయర్స్ చిల్డ్రన్ని వర్క్లో పెట్టుకున్నారంటే వాళ్ళు ఆఫెన్స్ చేసినట్టే కదా. సో వాళ్ళకి ఒక్కొక్కరు అంటే లెట్స్ టేక్ ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీలో
చాలామంది చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకున్నారనుకోండి, సో ఒక్కొక్కరి మీద కూడా 20,000 రూపీస్ ఫైన్ అనేది వేయడం జరుగుతుందన్నమాట. అంటే ఆ ఓనర్ లెట్స్ టేక్ 10 చిల్డ్రన్ని ఎంప్లాయ్మెంట్ కింద పెట్టుకున్నారంటే ఒక్కొక్క వ్యక్తి మీద 20,000 రూపీస్, క్లియర్, అంటే 2 lakh రూపీస్ అమౌంట్ అనేది ఫైన్ కింద కట్టాలి. అది ఎక్కడ డిపాజిట్ చేస్తారు? ఈ చైల్డ్ లేబర్ రీహాబిలిటేషన్ వెల్ఫేర్ ఫండ్లో పెడతారు. సో దట్ ఇట్లా కలెక్ట్ అయిన అమౌంట్తో ఆ చిల్డ్రన్కి కావాల్సిన అవసరాలు అనేవి తీరుస్తారనమాట. అండ్ ఇది మాత్రమే కాకుండా స్టేట్ గవర్నమెంట్ ఏవైతే మెయింటైన్ చేస్తుందో, యూనియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ, చిన్నపిల్లల గురించి లైక్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ అమౌంట్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. సో దీని గురించే సుప్రీంకోర్టు చెప్తుంది, ఈ చైల్డ్ లేబర్ రీహాబిలిటేషన్ వెల్ఫేర్ ఫండ్ అనేది పెట్టండి, దాంట్లో ఇట్లా ఫైన్స్ ఏవైతే వేస్తారో ఆ అమౌంట్స్ అన్నీ కూడా అందులో డిపాజిట్ చేసి అవి ఆ రెస్పెక్టివ్ చిల్డ్రన్ యొక్క వెల్ఫేర్ గురించి ఖర్చు పెట్టండి అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా? అంటే ఇది మాత్రం కాకుండా యూనియన్ గవర్నమెంట్ కూడా ఏం చేసింది, ఇట్ హ్యాస్ బ్రాట్ సమ్ అదర్ యాక్ట్ 2005 ప్రకారం, దట్ ఈస్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్, క్లియర్, కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అన్నమాట, క్లియర్, ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్. ద యాక్ట్ ఈస్ 2005, క్లియర్. సో ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. దీని ప్రకారం ఒక కమిషన్ని నేషనల్లోని ఒక నేషనల్ కమిషన్ ఉంది, ప్రతి స్టేట్లో కూడా స్టేట్ కమిషన్ కూడా ఉందన్నమాట. అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అండ్ అలానే స్టేట్స్లో కూడా స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చెయ్యాలి అని కూడా ఈ 2005 యాక్ట్ ప్రకారం యూనియన్ గవర్నమెంట్ సిద్ధంగా ఉందన్నమాట. ఆల్రెడీ ఇది ఇంప్లిమెంటేషన్లోనే ఉంది. ఇది మాత్రమే కాకుండా సెపరేట్ చిల్డ్రన్స్ కోర్ట్స్ అనేవి కూడా పెట్టడం జరుగుతుంది. ఈ చిల్డ్రన్ కోర్ట్స్ ప్రకారం ఈ చైల్డ్ రిలేటెడ్ కేసెస్ అన్నీ కూడా ఈ చిల్డ్రన్స్ కోర్టులో పెడతారు. సో దట్ ఈ కేసెస్ అన్నీ కూడా త్వరగానే క్లియర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే హైకోర్టులో, జనరల్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్, హైకోర్ట్స్లోకి వెళ్తే లాట్స్ ఆఫ్ కేసెస్ పెండెన్సీలో ఉంటాయి కదా. సో ఈ చిల్డ్రన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పటికీ కూడా సాల్వ్ అవ్వవు అన్న ఉద్దేశంతో సెపరేట్ చిల్డ్రన్ కోర్ట్స్ అనేవి పెట్టి వెంటనే వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసే విధంగా యూనియన్ గవర్నమెంట్ 2005లో ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చారనమాట. ఓకేనా? అండ్ ఇది మాత్రమే కాదు, ఈవెన్ చిల్డ్రన్ని 2006లో తీసుకొచ్చారు. ఏంటి, డొమెస్టిక్ సర్వెంట్స్ కింద ఇంట్లో పెట్టుకోకూడదు, క్లియర్, లైక్ హోటల్స్లో కానీ, దాబాస్లో కానీ, రెస్టారెంట్స్లో కానీ, షాప్స్లో కానీ, ఫ్యాక్టరీస్లో కానీ, రిసార్ట్స్లో కానీ, స్పా కానీ, టీ షాప్స్లో కానీ ఎక్కడా కూడా లెస్ దెన్ 14 years చిల్డ్రన్ని పెట్టుకోకూడదు, క్లియర్. సో అట్లా పెట్టుకున్నట్లయితే పీనల్ యాక్షన్స్ అనేవి ఉంటాయి అని కూడా యూనియన్ గవర్నమెంట్ చెప్తుందన్నమాట. ఓకేనా? రైట్. అండ్ ఇది మాత్రమే కాదు, ఇట్ హ్యాస్ బ్రాట్ సమ్ చేంజెస్ లైక్ చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 అనేది తీసుకొచ్చింది. ఈ 1986 యాక్ట్నే రీనేమ్ చేసేసి ది ప్రొహిబిషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఆర్టికల్ 24 అనేది చాలా సింపుల్, దట్ ఈస్ లెస్ దెన్ 14 years ఉన్న చిల్డ్రన్ని ఎక్కడ కూడా ఏ విధమైన పనిలో కూడా పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకున్నట్లయితే అది ఒక అఫెన్సిబుల్ పనిష్మెంట్ కింద మనకు వస్తుంది అని గుర్తుంచుకోండి. రైట్? ఎస్.